అందరికీ నమస్కారం. ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం PSSM సహకారంతో PMC ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ఎంత అద్భుతంగా జరిగిందో మనందరం చూసాం మిత్రులారా. ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించినటువంటి PSSM మరియు PMC టీం అందరూ కూడా మనకు కృతజ్ఞతలు తెలియజేయడానికే ఈ థ్యాంక్స్ మీట్. ఈ థ్యాంక్స్ మీట్లో వారి యొక్క అనుభవం మరియు కృతజ్ఞతలు తెలియజేయడానికి మనతో పాటు నలుగురు అద్భుతమైన హెడ్స్ ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన అనుభవాలతో పాటు వారి యొక్క కృతజ్ఞతలను కూడా మనం రిసీవ్ చేసుకుందాం. ముందుగా PMC మేనేజింగ్ డైరెక్టర్గా వారి యొక్క సేవలు అందిస్తున్న ఆనంద్ బుద్ధ గారు, నమస్కారం. నమస్తే సార్. PMCకి ప్రోగ్రామింగ్ హెడ్గా ఉన్న చంద్ర గారు, నమస్కారం. డిజిటల్ హెడ్ రామరాజు గారు, నమస్కారం. మార్కెటింగ్ హెడ్ చలపతి గారు, నమస్కారం. మీ అందరికీ ఈనాటి థ్యాంక్స్ మీట్కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఆనంద్ గారు ఒక 2.5 months క్రితం చెప్పారు కూర్చోబెట్టి మనం ఇలా చేయబోతున్నామని. సో మన ఉద్దేశం, ఏ ఉద్దేశంతో ప్రారంభించాం, ఎంతవరకు అచీవ్ అయింది, మీ మాటల్లో మరియు మీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మన ఛానల్ పెట్టి 7 years సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 7 yearsలో మనం ఎన్ని కార్యక్రమాలు చేశామో లెక్కే లేదు. ఎంతో అద్భుతంగా PSSMలో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా మనం లైవ్లు అయితేనేమి, రికార్డింగ్స్ అయితేనేమి, అదేవిధంగా మనం ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలతో శ్రీకారం చుట్టి లెక్కలేనన్ని కార్యక్రమాలను మనము అద్భుతంగా టెలికాస్ట్ చేసాం. ఓకే, PMC ఇప్పటివరకు ఏం చేసిందంటే, ఎక్కడైనా కార్యక్రమాలు జరిగితే మనం ఈ ప్రపంచానికి వాటిని తెలియజేసే కార్యక్రమాన్ని చేసింది. టెక్నికల్ వర్క్లో మనం నిమగ్నమై ఉన్నాం అన్ని PSSM కార్యక్రమాల్లో. బట్ ఈ సంవత్సరం PMCయే ఒక యజ్ఞం తలపెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది ఎట్లా చెప్పచ్చు అంటే, ఒక 7 సంవత్సరాలు పునాది వేయడానికి టైం పట్టింది. మనం పునాది వేసేసాం. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టబోతున్నాం. ఇది 8th year. ఆఫ్టర్ 7 దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్. మనం బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇది మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం. సరిగ్గా 3 సంవత్సరాల క్రిందట తటవర్తి వీరరాఘవరావు గారు, అయ్యా యజ్ఞం చేస్తే చాలా బాగుంటుంది, యజ్ఞంతోనే PMC అద్భుతంగా డెవలప్ అవుతుంది అని ఒక సలహా ఇచ్చారు. PMC ఆధ్వర్యంలో జరగాలని, PMC ఆధ్వర్యంలో జరగాలి, ఒక PMC ధ్యాన మహాయజ్ఞాలు ప్రతి సంవత్సరం చేయాలి అని 3 సంవత్సరాల కిందట ఆయన ఐడియా ఇచ్చినప్పుడు, అప్పటికున్న పరిస్థితుల కారణంగా మనం చేయలేకపోయాం. అంటే సాధ్యాలన్నీ ఆలోచించాలి కదా ఒక పని చేసేటప్పుడు. సో ఆ విత్తనం మొలకెత్తడానికి 3 ఏళ్ళు టైం పట్టింది. బట్ ఆ ఆలోచనని ప్రేరేపించినటువంటి వాళ్ళు కొంతమంది మన ఛానల్స్, మనకు తెలిసిన ఛానల్ మిత్రులు, మనం ఈ ఛానల్ని ఎలా డెవలప్ చేయాలి అని వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వారు ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే, ఇప్పుడు ఏ ఛానల్కైనా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా డబ్బు వస్తుంది, కానీ మీ ఛానల్కి అడ్వర్టైజ్మెంట్స్ రావు. 1. 2, ఇది ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలియజేసేటువంటి ఛానల్. కాబట్టి దీని సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా చేస్తే ఈ యొక్క ఛానల్ డెవలప్ అవుతుంది అని మనకు TV9 ఛానల్ వారు కావచ్చు, తర్వాత మనకు HM TV వారు కావచ్చు, తర్వాత రాజ్ న్యూస్ వాళ్ళు కావచ్చు, తర్వాత TV5లో కొంతమంది మిత్రులు ఉన్నారు. సో అంటే ఎంతమందితో మాట్లాడినా వాళ్ళందరూ ముక్త కంఠంతో ఒకటే విషయాన్ని చెప్తున్నారు, ఈవెంట్స్ చేయాలి. అంటే మనం మెడిటేషన్లో ఉన్నాం కాబట్టి ధ్యాన మహాయజ్ఞం అనే పదాలు వాడాం, కానీ మనం ఒక టెక్నికల్ లాంగ్వేజ్లో ఒక ఈవెంట్స్ PMC చేసే ఒక ఈవెంట్, అంటే ఫండ్ రైజింగ్ కోసం చేసుకునే ఈవెంట్ అనుకోవచ్చు కదా.
నాట్ ఓన్లీ ఫండ్ రైజింగ్, ఫండ్ ఎలాగూ వస్తుంది. ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి ఫండ్ రైజింగ్కి. ఓకే, కానీ ఓకే. ఈ మెడిటేషన్ ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన ఎనర్జీ రైజ్ అవ్వాలి. ఓకే, ఓకే, సో నాట్ ఓన్లీ ఫండ్. ఇప్పుడు ఓకే, ఉదాహరణకు ధ్యాన మహాయజ్ఞం జరిగింది, అవును. ఫండ్ వచ్చేది ఎలాగో వస్తుంది, కానీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి అంటే అచ్చా, దీనికి సంబంధించిన యాక్టివిటీ అంటూ ఒకటి ఉండాలి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ ఇయర్ శివోహం చేసాం. మ్మ్. ఓకే, అప్పుడు ఫండ్ ఏం రాలే, ఫండ్ గురించి కాదు, కానీ బ్రాండ్ 1,00,000 రెట్లు అచ్చా, వచ్చింది. బ్రాండ్ వాల్యూ పిఎంసి అనేది జనాల్లోకి వెళ్ళడానికి. అద్భుతంగా. ఓకే, వండర్ఫుల్. So, ఇది మనం నాట్ ఓన్లీ ధ్యాన మహాయజ్ఞం, ఎన్నో ఈవెంట్స్ చేస్తాం మనం. ఎస్, భవిష్యత్తులో ఎన్నో ఈవెంట్స్ చేస్తాం మనం. ఈవెంట్స్ ద్వారానే, అంటే ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ని మీరు చేయడం వల్ల ఛానల్ ప్రమోట్ అవుతుంది. బై డిఫాల్ట్గా మనీ రావడం అన్నది ఆటోమేటిక్గా వస్తుంది, అది వేరే విషయం. ఎస్, ఓకే, కానీ అన్ని కోణాలలో ఎనర్జీ వైజ్గా ఇది రైజ్ అవ్వాలి అన్నప్పుడు దానికి సంబంధించిన యాక్టివిటీ ఓన్గా ఉండాలి పిఎంసీకి అని చెప్పారు. వావ్. సో ఒక 3 years బ్యాక్ తటవర్తి సార్ చెప్పినటువంటి విషయము, తర్వాత ఏ ఛానల్ వాళ్ళని కలిసినా ఆ ఛానల్ వాళ్ళందరూ ఒకటే విషయాన్ని పదే 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 మనకు చెప్తున్నప్పుడు మనకు ఒక థియరీ ఉంది స్పిరిచువాలిటీలో. ఏదైతే మనం చేయాలో అది ఇతరుల ద్వారా పలికిస్తూ ఉంటారు మాస్టర్స్. ఒకరు చెప్పారు, మనం వినలేదు. తర్వాత 2 బురందాస్ గారు చెప్పారు, మనం వినలేదు. TV9 రజనీకాంత్ సార్ చెప్పారు, మనం వినలేదు. హెచ్ఎం టీవీ వారు చెప్పారు, మనం వినలేదు. రాజ్ న్యూస్ వారు చెప్పారు, మనం వినలేదు. TV5 వారు చెప్పారు, అక్కడ ఉన్న మిత్రులు కొంతమంది నాకు వాళ్ళు చెప్పినప్పుడు వినలేదు. తర్వాత ఒకరోజు చాలా క్లోజ్గా ఉంటారు నాకు ఒక ఫ్రెండ్, వాళ్ళు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అరే, ఎవరు చూసినా ఒకటే విషయాన్ని ముక్తకంఠంతో చెప్తున్నారు, అంటే ఇది మనం చేయాల్సింది ఉందేమో. అంటే ఆధ్యాత్మికతలో పదే పదే మన దగ్గరకు వస్తుందంటే అది మనం చేయాల్సింది. ఇది నేచర్ పలికిస్తోంది. సో అప్పుడు డైరెక్టర్స్ని, తర్వాత మన చైర్మన్ సార్ని అందరినీ కలిసి మాట్లాడి, మరి అందరి దగ్గర ఒకటే పదం బయటకు వచ్చింది ఏంటంటే టైం తక్కువ ఉంది కదా. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇంత తక్కువ సమయంలో ఇటు ప్రోగ్రామింగ్ సైడ్ మన చందరు, మన మహేందర్ కానీ, క్రియేటివ్ హెడ్గా మహేందర్ కానీ, అంటే ఇప్పుడు చందర్ ఓవరాల్ అన్ని విషయాలు చూసుకున్నారు యజ్ఞంలో. సో మహేందర్ ప్రోగ్రామింగ్ బాధ్యతలన్నీ తను చేపట్టాడు క్రియేటివ్ హెడ్గా. మరి డిజిటల్ హెడ్గా రామరాజు, మార్కెటింగ్ హెడ్గా చలపతి భవరాజు గారు, కెమెరా హెడ్ భీమరాజు, పీసీఆర్ హెడ్ ప్రకాష్ రెడ్డి, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్కి హెడ్ మన వర్మ. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ బాధ్యతలని వాళ్ళు ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ గట్టిగా పనిచేసింది ఒక 2 months. ఎందుకంటే 2.5 months టైం ఉన్నా మనకి ఒక సందిగ్ధంలోనే 15 రోజులు పోయాయి. గట్టిగా 2 months వర్క్ చేసాం. ఈ 2 months వర్క్ చేయడం వల్ల ప్రజలలో మరి పిఎంసికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. అంటే ఎక్కడో ఏదో వేదికలు ఉంటే ఆ వేదికల మీద ఒక 15 నిమిషాలు లేకపోతే ఒక ½ an hour పిఎంసికి టైం దొరికేది. ఆ ½ an hourలో మనం ఏం చెప్తాం పిఎంసి గురించి? పిఎంసి అంటే ఏంటో ఎలా చెప్తాం అంత తక్కువ సమయంలో? ఒక ఏవిఏ 5 నిమిషాలు మినిమం కదా. కాబట్టి ఈ యజ్ఞము ప్రజలకు పిఎంసికి మధ్యలో ఉన్న గ్యాప్ను క్లియర్ చేసేసింది. వాహ్, అది గ్రేట్ విషయం. 1. 2, ధ్యానానికి ఎప్పుడు పెద్దపీట వేస్తుంది పిఎస్ఎస్ఎం. మరి ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అఖండ ధ్యానం. ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞానికి హైలైట్ ఏంటి అంటే కనుక 6 గంటల ధ్యానం ప్రతిరోజు. అది బిగ్గెస్ట్ హిట్. అది చాలా హైలైట్. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి ఎనర్జీ క్రియేట్ అయింది కూడా అక్కడే. మనం సంపూర్ణంగా అనుభవించాం కాబట్టి. సో 3rd పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పిఎంసి మీద ఎంతోమందికి ఎన్నో రకాల అపోహలు ఉండేవి. వాళ్ళు వచ్చి స్వయంగా చూసి వాళ్ళు ఎంతో రియలైజ్ అయ్యి, ఓహో వర్క్ అంటే ఇంత ఉంటుందా, ఇంత జరుగుతుందా, దీని వెనకాల వర్క్ ఇంత ఉంటుందా అన్నది ఎంతోమంది రియలైజ్ అయ్యారు. సో ఈ యజ్ఞం అన్నింటికీ ఒక గొప్ప క్వాంటమ్ షిఫ్ట్ ఇచ్చేసింది. ఒక గొప్ప హయ్యర్ ఒక ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ జోన్లోకి తీసుకెళ్ళిపోయింది ఇది. అట్లా దీని అంతటికి ఎవరయ్యా కారణం అంటే, 1 పత్రి సారే ఇంతమందితో పలికిచ్చారనిపించింది ఆ యజ్ఞం చేయడానికి.
యజ్ఞం మొదటి రోజు నుంచి కూడా ఎంతో అద్భుతమైనటువంటి స్పందన, ఎంతో అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు ఉన్నాయి. 2, పిఎంసి టీం సెకండ్ థాట్ లేకుండా పిఎంసిలో ఉండేటువంటి ప్రతి ఎంప్లాయీ మినిమం 2-3 వర్క్ చేస్తూ వచ్చారు, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు. 2, 3 పిఎస్ఎస్ఎం మాస్టర్స్. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఘన విజయం ఇది. సో స్వయాన భుజాల వేసుకున్నారు వారు. యా, ఇయర్ ఎండింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఇది పిఎంసి యానివర్సరీ, పిఎస్ఎస్ఎం సపోర్ట్ అన్నట్టుగా తీసుకున్నారు ప్రతి ఒక్కరు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా ప్రొడక్షన్ గురించి, ఓవరాల్ విషయాల గురించి నాకంటే కూడా చందర్ చెప్తే బాగుంటుంది. ఈసారి చందర్ ఎప్పుడు లేనిది బయటకు వచ్చి తిరిగాడు, ఎస్, బయట చూశాడు ఎలా ఉందో, తన మాటల్లో విందాం. వండర్ఫుల్. చంద్ర సార్ చెప్పండి, మీ వాయిస్లో ఎప్పుడు వినలేదు అసలు. ఏంటి అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, అసలు ఏమేం చేశారు చెప్పండి. ఇది ముందు అనుకున్నట్టు అనుకోవడం 2.5 months అనుకున్నామండి. బట్ ఫస్ట్ ఆ మాట వినగానే మాకు ఫస్ట్ ఒక స్టార్ట్ అయింది ఆలోచన. 2.5 నెలలు టైము, 7 రోజులు యజ్ఞం, వేలాది మంది జనం. అసలు ఎంతవరకు మనం దీన్ని ఎలా చేయాలి అన్న ప్లానింగే. అంటే జనరల్గా అయితే మనం ధ్యాన మహాయాగాలు అన్నీ చేస్తుంటాం. ప్రతి సంవత్సరం డిసెంబర్లో మనం ఆ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటుంటాం. అంటే అన్నిటికీ ధ్యానమయాగం అంటే రెడీ ఉంటుంది కదా, దానికి ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఉంది, ఒక టెంప్లెట్ ఉంది. ఇలా అంటే కొంతవరకు మన కర్తాల్ ట్రస్ట్ వారు కానీ వీరందరూ కూడా మేజర్ పార్టిసిపేషన్లో ఉండి ప్రొడక్షన్ వరకు అండ్ పబ్లిసిటీ వరకు మనం చూస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి నో టెంప్లెట్, ఓకే, ఏం లేదు, కొత్తగా టెంప్లెట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ అసలు ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఎలా చేయాలి, ఎంతమంది వస్తారు, అసలు దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి తక్కువ టైంలోని, దీని అంతటికీ మిగతా వనరులని ఎలా సమకూర్చాలి. అంటే ఒక చేయడం అని అంటే మనం వెళ్ళి కొనుక్కొని వచ్చేసే పద్ధతి కాదు కదండి. వేలాది మందిని మనం జనాల్ని మనం ఆకర్షించాలి, అంటే వాళ్ళందరికీ తెలియజేయాలి. అట్ ద సేమ్ టైం అక్కడికి వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలు ఏర్పరచాలి. రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అక్కడ ఏవైతే మనం ఆ 7 రోజుల పాటు 15 గంటల పాటు మనం వాళ్ళని అందరినీ ఒక ప్రోగ్రామ్స్ ఒక అంతా షెడ్యూల్ రెడీ చేయాలి. ఇవన్నీ చాలా మేజర్ టాస్క్స్ అవన్నీ. అంటే మీరు సినీ ఫీల్డ్ నుండి వచ్చారు కాబట్టి ఆ భాష కూడా యూజ్ చేద్దాం. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఉండాలనేది మీవే. అంతే. ఓకే, ఆ స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది. అందులో అన్ని రకాలుగా అన్ని వర్గాలు అందరూ ఇన్వాల్వ్ అయితేనే అది రక్తి కడుతుంది సినిమా. సో అలాగా ఏంటంటే ఫస్ట్ అనుకున్న తర్వాత ఫస్ట్ ఒక 15 days అయితే కనుక అందరూ ఒక బ్లాంక్లో ఉంది ఆలోచన. అంటే ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఏం చేయాలి, ఇవే మైండ్లో మాట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ తీసుకున్నారు. రకరకాల మన జక్కా రాఘరావు గారు కానీ, నెక్స్ట్ చైర్మన్గా జక్కా రాఘరావు గారు ఉన్నారు, వైస్ చైర్మన్గా సంగీత్ బాబు గారు ఉన్నారు. సో వాళ్ళు ఇనిషియేట్ చేసి అక్కడ మధువేణు గారు, ఈ టీం అంతా కూడా అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మన పిఎంసి ఛానల్లోని ఇక్కడ ప్రొడక్షన్ వైజు ಮತ್ತು పబ్లిసిటీ వైజు మన రామరాజు గారు కానీ, నెక్స్ట్ మహేందర్. ఈ యజ్ఞానికి ఎస్పెషల్లీ నేనేంటంటే కొంచెం ఒక గిరి దాటి బయటకు వచ్చానండి. ఇప్పుడు దాకా ఓన్లీ ప్రొడక్షన్ వరకు మాత్రమే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉండేటట్టు ఉండేది. పూర్తి స్క్రీన్ ఉండేవాడిని. బిఫోర్ స్క్రీన్ వచ్చేసి పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. అది మేనేజింగ్ డైరెక్టర్ స్పెషాలిటీ. ఈసారి మీ డైరెక్షన్ అదిరిపోయింది. అది తీసుకొచ్చి మొత్తానికి అయితే ఏంటంటే బయటికి తిరగడం మొదలు పెట్టామన్నమాట. అంటే అసలు ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, దాన్ని ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది, లేదంటే అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తే ఏమేమి అవసరం. అంటే మీరు బయటికి వెళ్ళడం వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగా ఎఫెక్టివ్ గా తయారు చేయడం మీకు ఈజీ అయిందా సార్? అంటే బయటికి వెళ్ళడం వల్ల నాకు ఒక మేజర్ ప్లస్ అయిందండి. అంటే జనాలు పల్స్ అర్థమైంది. జనరల్గా ఇక్కడ ఏంటంటే మనకు అవసరమైనది లేదంటే జనాలకి ఇది కావాలేమో అనుకుని ఒకటి చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. రియల్గా జనాల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఏం కావాలో రియల్గా అదే మనం చేయగలుగుతాం. అది బాగా నాకు క్లారిటీ బాగా పెరిగింది ఆ విషయంలో. అట్ ద సేమ్ టైం జనాలకి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదంటే మన పట్ల ఏ భావంతో ఉన్నారు వాళ్ళు, ఎలాగా దాని నుంచి వాళ్ళని ఈవెన్ ప్రోగ్రామ్స్ వైజ్ కానీ లేదంటే కనుక అదర్ ఇన్ఫర్మేషన్ వైజ్ కానీ ఎలాగ వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు అన్న పాయింట్లు అయితే చాలా బాగా మంచి రియలైజేషన్ వచ్చింది. చాలామంది మిత్రులను కలిసాం, ధ్యాన మిత్రులను కలిసాం. తెలంగాణ కొన్ని ప్రాంతాలన్నీ పర్యటించిన తర్వాత వాళ్ళందరి నుంచి చాలా ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాం. సో తీసుకున్నవన్నీ కూడా యజ్ఞానికి చాలా చాలా ప్లస్ అయ్యాయి.
అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి. స్టార్టింగ్లో అయితే మనం ఏదైతే అనుకున్నామో యజ్ఞం అనుకున్నప్పుడు ఫస్ట్ అంతమంది వస్తారా అని ఒక క్వశ్చన్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం, మళ్ళీ డిసెంబర్ ఇమీడియట్గా కొన్ని పెద్ద యజ్ఞాలు ఉన్నాయి, పెద్ద యాగాలు ఉన్నాయి, అంతకు ముందు కొన్ని జరిగాయి. ఇవన్నిటి మీద అంతమంది వస్తారా అన్న సిచ్యువేషన్ నుండి ఎప్పుడైతే తెలంగాణ ట్రిప్ కొన్ని కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతమంది వస్తారో, అసలు వాళ్ళందరికీ మనం ఎలా అకామిడేట్ చేయాలి, ఏం చేయాలి అన్న క్వశ్చన్కి అప్పుడు దాని మీద కసరత్తు స్టార్ట్ అయింది. సో అన్నిటికీ కూడా ఏమైందని అంటే ఎనర్జీస్ అంటాం కదండి మనం, ఆ ఎనర్జీస్ ఎలా పనిచేసాయంటే ఆల్మోస్ట్ ఒక సమస్య అనే దానికంటే ఒక ఛాలెంజ్ వచ్చిన తర్వాత ఆ ఛాలెంజ్కి విత్ ఇన్ డేస్ అవర్స్లోనే దాని సొల్యూషన్ దొరికేది. ఇలా చేస్తే బాగుంటుంది, సరే ఇలా చేద్దాం, అలా చేద్దాం, లేదంటే వాళ్ళ దగ్గర మాట్లాడదాం. ఈవెన్ కొన్ని రకాల ఫండ్స్ విషయంలో కానీ, లేదంటే కొన్ని రకాల ప్రోగ్రామ్స్ విషయంలో కానీ, కొంతమందిని అప్రోచ్ అయ్యే విషయంలో కానీ, లేదంటే అక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ఇవన్నీ ఓవరాల్గా అన్నీ కూడా ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్తో మాత్రమే సాధ్యం అండి. అంటే మీరు స్టార్టింగ్ తిరిగిన తర్వాత ఒక 15 days తర్వాత నుండి మీకు ఆ ఎనర్జీ ఫ్లో తెలిసింది. మీకు 15 days ఐడియల్గా అయింది, ఐడియల్గా గడిచిపోయింది. అంతా అక్కడ ఉంటుండగానే ప్లానింగ్స్ అనుకుంటున్నాం, ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మేజర్ మనకి ఏమనుకున్నాం అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రపంచ శాంతి అన్నాం మనం. ప్రపంచ శాంతి అన్నప్పుడు జనాలకి ఏమి ఇవ్వాలన్నది ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. రెగ్యులర్ ప్రోగ్రామ్స్లా మనం పెట్టి చేస్తే గనక అది జనరల్ ఈవెంట్ అవుతుంది. సో దానివల్ల పెద్దగా ఎంటర్టైన్, అది మన లైవ్లో కూర్చొని యూట్యూబ్లో కూర్చొని చూసినా కూడా దానివల్ల ఏమి పెద్దగా ఉండదు. అంటే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు తప్ప రిజల్ట్ ఉండదు. అదే లైవ్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎనర్జీని ఎలా పొందాలి అనుకోవడం అనేది వాళ్ళకి మనం అందివ్వాలన్నది ఒక ఆలోచన స్టార్ట్ అయినప్పుడు ఒక కర్తాల్లో మీటింగ్ నడిచింది అన్నమాట. మొత్తం అందరూ ఏదైతే యజ్ఞం టీం అందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన జక్కా రాఘారావు గారు అండ్ హనుమంతరాజు సారు ఈ ప్రపోజల్ చేశారు. మనం మెడిటేషన్ అన్నది మెయిన్ పెద్దపీట వేయాలి. సో రోజుకి 6 గంటల ధ్యానం అన్నది మనం పెడదాం. పెట్టినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఫిజికల్గా దాన్ని అనుభూతి చెంది దాన్ని బోల్డ్ అండ్ హీలింగ్స్ జరుగుతాయి, రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అందులో సామూహిక ధ్యానం అన్నంతసేపు కూర్చుంటే కనుక మనం ప్రపంచ శాంతికి నిజంగా మనం న్యాయం చేసినట్టు అవుతుంది అన్నది ఫస్ట్ అలా మాట అన్నారు. వెంటనే అందరూ సభ్యులందరూ కూడా సమ్మతించారు. ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలండి. చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ ఎప్పుడైతే సామూహిక ధ్యానం ప్రపంచ శాంతి అంటున్నప్పుడు మనం యాడ్స్లో వాటిల్లో కూడా మహేష్ మహర్షి వీళ్ళ గురించి మనం ప్రస్తావించాం. అతను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎక్కువ క్రౌడ్ అంతా కలిపి ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు అక్కడ క్రైమ్ రేట్ కానీ లేదంటే యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చాయని సైంటిఫిక్గా అతను ప్రూవ్ చేశారు. దాన్ని మనం ప్రమోట్ చేసాం. ఇలాగ అందరూ రండి, మన ప్రపంచం అంతా శాంతివంతంగా బాగుతుంది, మనం కూడా మన ఇన్నర్ పీస్ పెరిగితే అవుటర్ పీస్ పెరుగుతుంది అన్న దాని మీద ప్రమోట్ చేసాం. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ప్రాక్టికల్గా జరిగింది ఇక్కడ ఆడిటోరియంలో, అక్కడ తిరుపతిలోని. ప్రోగ్రామ్ 16వ తారీఖున స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 18వ తారీఖు నైట్ ప్రోగ్రామ్ అంతా ముగించుకొని 11:30కి అలాగా రూమ్కి వెళ్ళాం. రూమ్కి వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్ ఒకటి వినిపించింది. ఒక వెహికల్ ఏదో లారీ ఏదో వెళ్ళి గుద్ది మొత్తం క్రాష్ అయిన పెద్ద సౌండ్, ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer సరౌండింగ్ వినిపించి ఉంటుంది అన్నమాట. అంత పెద్ద సౌండ్ వినిపించింది. ఎక్కడ జరిగింది? ఎగ్జాక్ట్లీ మహతి ఆడిటోరియం గేట్ ముందు జరిగింది. పరిగెట్టి వచ్చాం. వచ్చి చూసేసరికి ఒక కారు ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయ్యి మొత్తం పల్టీ కొట్టింది. 5 పల్టీలు కొట్టింది. 5 పల్టీలు కొట్టి ఫ్రంట్ క్యాబిన్ అంతా కూడా క్రాష్ అయిపోయింది. టైర్ బ్లాస్ట్ అయిపోయింది, ఫ్రంట్ క్యాబిన్ అంతా కూడా క్రాష్ అయిపోయి కార్ని తిరగతిప్పారు. అంటే మొత్తం తలకిందులుగా ఉన్న కార్ని తిప్పి పరిగెట్టి చూసేసరికి అయిపోయింది మొత్తం. ఎవరో స్పాట్ డెడ్ అనే ఇన్సిడెంట్ ఉంది. అందరూ భయపడుతున్నారు. భయపడుతున్న టైంలో కారుని తిరిగిపితే అందులో 3 మనుషులు బయటకు నడుచుకొని వచ్చారు. చిన్న గాయాలతో, ఇక్కడ చిన్న ప్యాచ్ గాయాలతోని చిన్న పాప, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అందులోంచి బయటకు వచ్చి వాళ్ళు అటు ఇటు ఫోన్లు ఎత్తుక్కుంటున్నారు. ఫోన్ ఎత్తుక్కొని ఆవిడ కిందకి అలా కూర్చొని ఉంది. నేను ఒక నిమిషం పాటు ఏంటి ఇలా జరిగింది, ఏంటి కార్యక్రమం ఇలా జరుగుతుంది, ఎంత కరెక్ట్గా గేట్ ముందు ఇలా జరిగింది ఏంటి, అసలు నైట్ 11 o'clockకి ఇలాగైంది ఏంటి, ఇలాంటి ఇన్సిడెంట్ ఎలా జరగడం ఏంటి అనుకున్నాను. మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్లో నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, అరే ఇదే గనక ఇక్కడ ధ్యానం ఇంత అఖండంగా జరుగుతున్న ధ్యానం దాని తొలక ఎఫెక్ట్ వల్లే వీళ్ళు ఇంకా ప్రాణాలతో బతుకున్నారు. లేదు అని అంటే గనక అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి ఎవరు చూసినా సరే ఎంతమంది చనిపోయారో అని అడుగుతారు. కార్ అంతలా క్రాష్ అయిపోయింది, నుజ్జు అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అంతా ఎయిర్ బ్యాగ్స్ అన్ని అందరూ వెళ్ళిపోయిన తర్వాత నైట్లో జరిగింది.
నా ఎవరూ లేరు ఆ టైంలో. నైట్ 11 అయితే ఉంటుంది. 11:30 అంటే 10 వరకు అందరు వెళ్ళిపోయారు. అంటే ఎక్కడైతే ఏదైతే క్రైమ్ రేట్ తగ్గుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి అన్న దానికి నాకు కళ్ళ ముందు నిదర్శనం. ప్రాణాలు పోయే ప్రమాదాన్ని ఆ చుట్టుపక్కల, అంటే మనం మహతి ఆడిటోరియం అప్పటికి 2 రోజుల నుంచి ధ్యానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. 6 గంటల పాటు 3 రోజుల కార్యక్రమాలు జరిగాయి. ఆ సరౌండింగ్ అంతా కూడా ఆ తాలూకా ఎనర్జీ ఆరా ఎంత పాజిటివ్గా మారింది అన్న దానికి నాకు చూసి అక్కడ నిమిషం పాటు చూసి ఫస్ట్ కంగారు పడ్డాను. దాని తర్వాత ఇమీడియట్లీ రిలీజ్ అయిన తర్వాత అబ్బా మనం చేసిన ఈ ధ్యానం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మొదటి నిదర్శనం కదా ఇది అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది నాకు. అది వండర్ఫుల్ సార్, ఇది 100% ట్రూ, నిజం. అది కళ్ళారా కనిపించిన ఒక ఇన్సిడెంట్, అది క్లియర్ గానే అది. సో అంటే ఆ రకంగా కళ్ళ ముందు ఫిజికల్ గా కనిపించింది. అలాగే కనబడకుండా అక్కడ ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆనందపరంగా కావచ్చు, రకరకాలుగా. ప్రతి ఆ ఎదురుగా ఉన్న హోటల్స్ వారు, ఆటో వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు ఈ సమయంలో యజ్ఞం పెట్టి మాకు నిజంగా ప్రాణం పోసారు అనే పదాలు వాడారు. అంటే అంత ఇబ్బందుల్లో లోపల కటకట ఎన్నో రకాలుగా, అన్నీ చెప్పలేదు కానీ మీరు ఈ టైంలో పెట్టడం మాత్రం మాకు ఒక శాంతిని ఇస్తుంది అన్నారు. అదేనండి. సో మొత్తం మీద జరిపించబడ్డది అనేది నిజం. 100% వండర్ఫుల్. ఇది అల్టిమేట్ క్లాసికల్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. రండి అంటే ధ్యానంలో కూడా ఫస్ట్ డే రోజు చాలా జరిగింది. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, అవునండి, అందరి నుంచి ఎన్నో రిలీజ్ అయినాయి. అవన్నీ మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. ఇంకా చాలా ఫస్ట్ డేకి ఎంతమంది వస్తారు, అప్పుడే దిగాం కాబట్టి అందరూ ఫస్ట్ డేకి ఎంతమంది వస్తారన్న ఒక ఆలోచనతో ఉంటే ఫుడ్ సెక్షన్కి వెళ్ళేసరికి, ఫుడ్ సెక్షన్ అండ్ హాల్ చూసేసరికి ఆల్రెడీ అప్పటికి ఫుల్ అయిపోయింది ఫస్ట్ డే అకామిడేషన్స్. అది ఒకసారి మన ఆనంద్ చెప్తే బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అది రైట్. చాలా అంటే ఒక సందిగ్ధం అనేటువంటి ఆ అవస్థ నుంచి అసలు ఇది గ్రాండ్ సక్సెస్ అనేది ఫస్ట్ డే బిఫోర్ మెడిటేషన్ తేలిపోయింది. ఆనందం ఇంత అంత కాదు అసలు. సో దీనంతటికీ ఏదైనా ఒక యాక్టివిటీ జరగాలి అన్నప్పుడు దాని ప్రమోషన్స్ అనేది చాలా పెద్దపీట వేస్తుంది. సో రామరాజు ఈసారి చాలా ఆ టీం, డిజిటల్ టీం వాళ్ళ ఎఫర్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తన మాటల్లో విన్నాం. థ్యాంక్ యూ. ముందు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఇలాంటి ప్రోగ్రామ్స్ దగ్గర ఒక 400 నుంచి 500 వరకు పత్రిక గారు యొక్క ప్రోగ్రామ్స్ నేను అరేంజ్ చేశాను. ఎందుకంటే ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, ఎటువంటి నాలో ఎక్కువ ప్రాబ్లం ఉన్నా, మా ఇంట్లో వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా, లేకపోతే నా చుట్టుపక్కల ఒక ప్రోగ్రామ్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా అది వ్యానిష్ అయిపోయేది. దాని ఇంపాక్ట్ నేను ఎన్నోసార్లు చూశాను, అనుభవం పొందాను. సో ఈ సిచ్యువేషన్కి రైట్ ఆన్సర్ అనేది అప్పుడే నేను డిసిషన్, నాది క్లియరిటీ నాకు వచ్చేసింది. ఇంకా అంటే అది ఆ మాట విన్నప్పుడే, అంటే ఫిజికల్ గా ఉన్న కష్టాలకి సమాధానం ఆధ్యాత్మికంగా, ఇది నిజంగా కష్టమే. ఆధ్యాత్మిక కష్టాల్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఈ ప్రాపంచిక కష్టాల నుంచి బయటపడతాం. అంటే దానికి ఒక సొల్యూషన్ చిక్కుతుంది. అది నా యొక్క అనుభవం. అది దీని తర్వాత సెకండ్ మాట ఏంటంటే 6 గంటల మెడిటేషన్ అనేది ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో నేను ఉబ్బి తబ్బిబ్బయ్యాను. అది అప్పటి నుంచి అంతవరకు చేద్దామన్న ఫీల్. ఎందుకంటే డిజిటల్గా చేయడం పెద్ద విషయం. ఎందుకంటే నేను చేసే రెగ్యులర్ వర్క్ ఏముంది అందులో, అది చేసేస్తాం. అది కానీ తర్వాత నా బాడీలో అది ఓన్ అయిపోయింది. ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. 6 గంటల మెడిటేషన్ అనేది ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. అసలు 6 గంటలు రోజుకి అలా 7 రోజులు చేస్తే మనుషులు ఎన్నో వందల మార్పులు జరుగుతాయి, ఎన్నెన్నో జరుగుతాయి. అలాంటిది అది ఎక్కడ మళ్ళా తిరుపతిలో. ఈ 2 కాంబినేషన్స్ అనేది పీక్లోకి వెళ్ళిపోయిందండి. సో ఆ సిచ్యువేషన్లోనే ఇది సూపర్బ్. అది నాకు 100% నా మానసికంగా చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నప్పుడు కూడా నా ఫీలింగ్ ఇదే. బట్ సిచ్యువేషన్ ఏంటంటే అందరి మనసులో మొదటిసారి చేస్తున్నాము, దానికి నెక్స్ట్ 2-3 మంత్స్లోనే ఇంత మహాయజ్ఞం జరగబోతుంది, ఇంత మహాయాగం జరగబోతుంది, అందరూ వస్తారా, చేస్తారా, ఇవి వండర్. కానీ నేను రెగ్యులర్గా డిజిటల్గా టచ్ అయి ఉంటాను కాబట్టి కామెంట్స్ వస్తుంటాయి నాకు. సో కామెంట్స్ రూపంలో, ఫోన్స్ రూపంలో ఎప్పటికప్పుడు నా ఫీడ్బ్యాక్ అనేది. సో నాకు మొదటి రోజు నుంచి అనుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు, మొన్నటి అయ్యే వరకు నాలో ఇసుమంత డౌట్ లేదు. ఇది ఎక్కడికో తంతం, మనం ఎక్కడో ఇంకా కొడితే బుట్టలు బూర్లు పడ్డారంటారు చూసారా, ఈ ప్రోగ్రామ్ అలాంటిది.
ఆ కాన్సెప్ట్ అంటారు. మొత్తం మీద 6 గంటల ధ్యానం అనేది ప్రతి ఒక్కరిని ఇంకా వెళ్ళాల్సిందే అనేది ఒకటి ధ్యాని అనే పడింది. పర్సన్ ఎవరైతే ఉన్నారో దట్టు తిరుపతికి అందరూ ధ్యానం కోసం వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళడమే ఒక అచీవ్మెంట్, ఆ కొండలు తిరగడమే అచీవ్మెంట్. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉంటూ మనమే ఒక ప్రోగ్రామ్ చేశాము. సో అది ఎంత అవేర్నెస్ వస్తుందండి. మేము ఎన్నోసార్లు అనుకున్నాం, ఎందుకంటే పిఎంసి గురించి ఇంకా విరివిగా అందరికి తెలియాలంటే ఎన్నో చేయాలి, బ్రాండింగ్ వాల్యూ పెంచుకోవాలంటే మనం ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలి అనుకుని ఎన్నోసార్లు అనుకున్నారు. బట్ అది ఫ్రూట్ఫుల్ కాలేదు. కానీ అనుకోవడం తిరుపతిలో అనుకోవడం అనేది అల్టిమేట్, అది అందులో తిరిగేలేదు. అది ఆ థాటే సక్సెస్ అండి, అందులో డౌటే లేదు. తిరుపతి అనే వెన్యూ ఇట్ సెల్ఫ్ అది సక్సెస్. అంటే మీకు ఏ రివ్యూస్ వచ్చినాయి సార్ ముందు ఫీడ్బ్యాక్స్ జనరల్ గా మన ఒక ప్లేస్ యొక్క మహత్యం ఉంటుంది, స్థల పురాణం అంటారు చూసారా, ఆ ప్లేస్ కి అలాంటి గొప్ప ఔన్నత్యం ఉంది. కానీ అది అనుకోవడం వెంకన్న సన్నిధి అలాంటిది. ఆ పుణ్యక్షేత్రంలో ధ్యానం అనేది అల్టిమేట్ కాన్సెప్ట్. డన్. ఏ రోజు అనిపించలేదు ఇది ఫెయిల్ అవుతుందని నా మైండ్ లో లేనే లేదు. రైట్. అది తర్వాత డిజిటల్ ప్రమోషన్స్ అనేది ఇంకా ఎప్పుడైతే అనుకున్నామో, నా దృష్టిలో ఏంటంటే 3,000-4,000 ఎక్కువ వస్తారని, ఎందుకంటే అంతగా విరివిగా వెళ్ళిపోయాం. స్టార్టింగ్ మీరు అన్నట్టు సార్ 1 మంత్ వరకు 15 days స్తబ్దంగా ఉన్నా, 1 month తర్వాత అటు ఇటు ఉన్నా, దగ్గరకు వస్తున్నా కొద్దీ వచ్చిన వాళ్ళని ఎక్కడ పెడతారనే ప్రశ్నలు అందరికి స్టార్ట్ అయినాయి. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ముఖ్యంగా మన హనుమంతరాజు గారు, దాంట్లో హనుమంతరాజు గారు పిలిచి 4-5 సార్లు మీటింగ్, నాయనలారా మీకు అర్థమవుతుందా, మీరేం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా, ముందు హాస్పిటాలిటీ ఇంపార్టెంట్, భోజనం ఇంపార్టెంట్, వాళ్ళు ఉండడానికి వసతి బాగుండాలి అన్ని రకాలుగా. ఎందుకంటే తిరుపతి వెంకన్న సన్నిధి ఎక్కువ మంది వస్తే మీ పరిస్థితి ఏంటి, ఇలాంటి 100 రకాల క్వశ్చన్స్ అనమాట. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ మనకి అకామిడేషన్ అన్ని రకాలుగా దొరుకుతాయా, ఎక్కువ మంది వస్తే వాళ్ళకి మనం అకామిడేట్ చేయగలమా, ఒకళ్ళు చేయకపోతే ఇంటికి పిలిచి మనం బయట వాళ్ళు పక్కింట్లో పడుకోబెట్టలేం కదా. సో ఇవన్నిటికీ 100 సార్లు ఆయన ఎప్పుడు వెళ్ళగానే ఫస్ట్ మాట ముందే చెప్తారనమాట, దీనికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నా, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి, దీనికి పరిస్థితి ఏంటి. సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ చేస్తున్న పనిలో జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు ఆయన గైడెన్స్, ఇంకా మిగతా మాస్టర్లు అందరూ రెస్పాన్స్. ఇకపోతే నా డిజిటల్గా ఏంటంటే చేసిన వర్కే ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా మెసేజ్ వెళ్ళేవి, కాల్స్ రూపంలో వెళ్ళేవి, మెసేజ్ రూపంలో వెళ్ళేవి. దీని తర్వాత ఫేస్బుక్ ద్వారా ప్రమోషన్, ఇన్స్టా ద్వారా ప్రమోషన్ అయితే పిచ్చి పీక్లోకి వెళ్ళిపోయింది. ఇన్స్టా అయితే బీభత్సంగా ఉంది. వాయిస్ మెసేజే హైలైట్ సార్. ఫోన్ ప్రతిసారి కాల్ వస్తూనే ఉంది, ఏంటా అని నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా లైవ్ లో ఉన్నప్పుడు ఒకసారి ఏమైంది తెలుసా, ఆన్ లో పెట్టి కూర్చున్నాను నేను, కాల్ వస్తుంది కానీ ఎందుకో శబ్దం రాలేదు, అదేందో మరి. తర్వాత చూస్తే వరుసగా మనమే వస్తున్నారా. సో ఈ విషయంలో అయితే ఫస్ట్ ప్రమోషన్ కు మనకు రావడం సంగతి పక్కన పెడితే ప్రతిదీ ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. పిఎంసి పాకెట్ నుంచి పెట్టుకొని ఫస్ట్ ఈ జ్ఞానం అందించే ప్రయత్నం అక్కడ బిగిన్ అయింది మీ దగ్గర నుండి. ఆ చిన్న విషయం కాదండి. అందుకని మొదటి నుంచి మన ఆనంద్ గారు వెంటనే ఎలాగైనా తెలియాలి, ఏదో ఇంకా ఆయన పాపం అంటే అందరు రీచ్ అయ్యి అందరికీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఆ హ్యాపీనెస్ నుంచి మనం అన్ని రకాలుగా వస్తుంది అన్నది మెయిన్ ఎజెండా అంతే. సో ప్రపంచ శాంతికి మనం పాటుపడితే ప్రపంచం మన గురించి ఆలోచిస్తుంది కదా. ముందు ప్రపంచం గురించి మనం ఏం చేయాలో మనం ఇవ్వాలి కదా. కాబట్టి ఈ ఎజెండాతో అయితే వండర్ఫుల్గా ఈసారి అయితే 100కి 150%. నేను 100 అవుట్ ఆఫ్ 150 ఇస్తాను నాకు నేను. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళగానే నాకు నిద్ర పట్టాలంటే నేను ఆ రోజు హ్యాపీగా ఉండాలి. నేను నాకు ఏదైతే ఒకటి పొద్దుల్లగా నేను ఒక ఎజెండా పెట్టుకుంటాను, ఇవి అవ్వాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో, ఇది ఎవరు చెప్పడం గురించి కాదు, నాకు నేనే అనుకుంటాను. అది రీచ్ అయ్యాను అనుకోండి, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో మీరు అనుకున్నది రీచ్ అయ్యారా? ఖచ్చితంగా రీచ్ అయ్యాం. 22nd వరకు ముందైనా స్టార్ట్ అయిన తర్వాతనే రీచ్ అయ్యారు. 2.5 నెలల వరకు, 2.5 అంటే ఫస్ట్ 15 days రకరకాల కాన్సెప్ట్స్ ఇలా అలా 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 అంటే డ్యువాలిటీ ఉంది. చేయడం అనేది ఒక ఎత్తు కాదండి, దానికి ఒక సిస్టమేటిక్గా తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ బాడీలో ఎలా అవ్వాలి, అది ఎలా అవ్వడానికి టైం పడుతుంది ఎవరికైనా. అది తర్వాత నుంచి మొదలు పెట్టేశాం, ఇంకా ప్రమోషన్ నడుస్తూనే ఉంది. మీ అలైన్మెంట్ చెప్పారు కదా, మన అలైన్మెంట్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడే స్టార్ట్ అయింది. 6 గంటలు ధ్యానం అన్నప్పుడే ఇంకా సూపర్ ఎక్కేసింది, మనం అందరం అక్కడికి వెళ్ళిపోయినాం. ఈ కాన్సెప్ట్ ఎక్కడైనా సక్సెస్ అవుతుంది. వండర్ఫుల్, ఈ కాన్సెప్ట్ సూపర్ సార్. సో తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏంటివి మీకు? ఇంకా ఫీడ్బ్యాక్ అంటే 1 కాదు 2 కాదు, ఎక్కడ కూడాను నెగటివ్ మార్క్స్ అనేది లేవు. పర్సనల్ మీద రకరకాలు ఉంటాయి, అది కాదు. కానీ ఈ ప్రోగ్రామ్ మీద, ఈవెంట్ మీద, ప్రోగ్రామ్ మీద సూపర్ సక్సెస్. ఫస్ట్ డేనే
ఇంకా అందులో కొడితే కుంభస్థలాన్ని కొడతానంటారు చూసారా, అది బ్రదలు కొట్టేసాం వండర్ఫుల్. ఫస్ట్ డే వన్ నుంచి ఇంకా ఇక చేయాల్సింది అంతవరకు 16th వరకు ఏదో చేయాలో అంత అయిపోయింది. దాని తర్వాత ప్రశాంతంగా జరుగుతున్న దాన్ని అగైన్ అప్లోడ్ చేయడం, వచ్చిన వీడియోస్ని వెంటనే కట్ చేసి మళ్ళీ ఫేస్బుక్ ద్వారా మళ్ళీ ఇన్స్టాకి మళ్ళీ వాట్సాప్కి పంపించడం. తర్వాత చాలా ఫాస్ట్ గా కట్ చేశారు. ఎప్పటికప్పుడు పొద్దున అయిందంటే మళ్ళీ వెంటనే వీడియోస్ అప్లోడ్ అవ్వడం చాలా గ్రేట్ థింగ్ అది. ఆ విషయంలో మా టీం ఫుల్, అంటే వాళ్ళందరూ ఎలానే అయిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఉన్నారు, కొత్తగా తీసుకున్నాం కాబట్టి అసలు ధ్యానాగ్యం అంటే ఏంటి అనేది వాళ్ళు ఒక క్యూరియాసిటీలో ఉన్నారు. సో వాళ్ళందరూ ఎలానే అయిపోయి పొద్దున్న 6 నుంచి మొదలు పెడితే రాత్రి 10 వరకు 2 షిఫ్ట్ లాగా. సో వర్క్ అయితే వచ్చినట్టు. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు 6 గంటలు ధ్యానం చేశారు, కానీ పిఎంసి టీం అంతా మార్నింగ్ 4 నుంచి నైట్ 11 వరకు కంటిన్యూస్ గా వర్క్ చేశారు. అది నేను నా కళ్ళతో చూసా, నా 5 కళ్ళతో చూసా. సో అక్కడ మీరు చూసారు, ఇక్కడ మేము 6 నుంచి మేము కళ్ళతో చూసాం సార్. వండర్ఫుల్ సార్, అల్టిమేట్ విషయాలు అందించారు. Thank you. మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత మార్కెటింగ్ హెడ్ చలపతి గారితో మనం మాట్లాడదాం. ఒక చిన్న విరామం. థ్యాంక్స్ మీట్కి స్వాగతం సుస్వాగతం. మనం ఇందాక ఒక చిన్న బ్రేక్ ముందు ఏమేమి హెడ్స్ ఎలా చేశారో తెలుసుకున్నాం. మేజర్ మనకు పిఎంసికి చలపతి బావరాజు గారు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. వారి ద్వారా అసలు బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. సార్ మీ మాటల్లో. నేను తిరుపతికి వెళ్ళ ముందు ఒకలాగున్నాను, తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నాను. ఎందుకంటే అక్కడ జరిగిన ధ్యానం యొక్క అవన్నీ కూడా నాలో వచ్చినాయి. యాక్చువల్గా తిరుపతి ధ్యానానికి వెళ్ళే ముందు చాలామంది కమర్షియల్ క్లయింట్ల దగ్గరికి మనం వెళ్ళాం, స్పాన్సర్షిప్ల కోసం వాటి కోసం. ఎవరి దగ్గర నుంచి ఏం రాలేదు. అంటే పత్రిజీ గారు బయట నుంచి కాదురా మన దగ్గరే ఉంది ఇది అది అనే ఫీలింగ్ నాలో కలగజేశారో ఏమో తెలియదు. ఆఖరికి మన వాళ్ళందరూ కూడా చాలా సహకారాలు అందించారు. ఇప్పుడు మాతో పాటు పిఎస్ఎస్ఎంలో సభ్యులందరూ కూడా దీనికోసం పనిచేశారు. వాళ్ళందరూ పనిచేసిన బట్టే మనం ఎంత సక్సెస్ అయినాం. అట్లాగా ఆనంద్ గారు కానీ చంద్ర కానీ ఇప్పుడు వీళ్ళు స్టేజ్ మీద ఏంటి, స్టేజ్ ప్రోగ్రాంలు ఏంటి, ఆ టైమింగ్ ఏంటి, వాటిల్లో వాళ్ళు బిజీగా ఉంటే కొన్ని వందల మందితో నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. కొన్ని వందల మందితో, ఎందుకంటే నేను వాళ్ళ క్లయింట్తో మాట్లాడడం కొంత టైమే. ఆఫ్టర్ దట్ నేను ఆ గ్రూప్లో ఉండి ఎవరు నా దగ్గరకు వచ్చినా ఎలా ఉంది ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు ఎట్లా అనిపించింది అనే విషయాన్ని నేను చాలామంది వందల మందితో ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఏ ప్రోగ్రాంలోనైనా ఒక 10% 15% నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం అనేది సహజం. కానీ ఈ మనం చేసిన ప్రోగ్రాంలో 100కి 100% ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఫుడ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది, చాలా బాగున్నాయి. నిజంగా ప్రోగ్రామ్ అంటే ఇలా జరగాలి. కొత్తగా ఒక ప్రోగ్రామింగ్ సిస్టమ్ను మనం ప్రవేశపెట్టాం. ఓకే, ఎస్, ప్రోగ్రాంలు అంటే ఇలా జరగాలి, ఇక జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ ఇలా జరగాలి. మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత మెడిటేషన్కే ఇవ్వాలి. మెడిటేషన్కి ఇస్తేనే ఇంత ఇది జరుగుతుంది అనే దాని మీద నాకు చాలా చాలా అంటే వందల మంది అభిప్రాయాలు తీసుకున్నాను. ఏ ఒక్కళ్ళ దగ్గర ఒక చిన్న నెగిటివ్ పాయింట్ రాలే. నెగిటివ్ పాయింట్ రాకపోవడంతో తర్వాత ఇలాగే జరగాలి, ఇంతే జరిగితే బాగుంటుంది, ఎప్పుడు జరిగినా మేమున్నాం అనే ఒక పాజిటివ్ సిగ్నల్ నాకు వచ్చింది. అంటే పిఎస్ఎస్ఎం మాస్టర్స్ మీకు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ సపోర్ట్ చేస్తాం, పిఎస్ఎస్ఎం లో అందరినీ కలిసాను. ఇంచుమించుగా ఫుడ్ దగ్గర అయితేనేంటి, లేకపోతే మన ఆడిటోరియం దగ్గర అయితేనేంటి, మాస్టర్లు అందరూ వెళ్తున్న వాళ్ళని వస్తున్న వాళ్ళని ఎట్లా ఉంది సార్ ఏంటి, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటని అన్నీ కలిసాను. ఎవరైనా 1-2 ఏదైనా చెప్పినా కూడా ఇమీడియట్గా అక్కడికక్కడే జస్ట్ ఆ కన్సర్న్డ్ ఇది ఎవరు చూస్తే వాళ్ళకి చెప్పాము. వాళ్ళదండి అంటే ఒక రకంగా ఒక పిఆర్ఓగా పనిచేశాను అక్కడ నేను. కానీ నా అనుభవం అయితే మాత్రం అసలు మార్వలెస్. ఇంకా మళ్ళీ అంటే నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను, ఎన్నో ఈవెంట్స్ చూశాను, వేరే ఛానల్స్ లో ఎన్నో చాలా 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 ఈవెంట్స్ చూశాను. ఎక్కడ ఏ ఇది కనిపించలేదు, గందరగోళం అనేది ఎక్కడా లేదు. టైం కంటే టైం ప్రకారం మనకి స్టార్ట్ చేసుకున్నాం, టైం ప్రకారం మనం జరిపాం. వచ్చిన వాళ్ళందరిది యొక్క వెల్ఫేర్ ఏముంది ఏంటి, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు, ఎక్కడ తింటున్నారు ఏంటి, వాళ్ళందరూ బాగున్నారా లేదా, ఇంత హడావిడిలో కూడా అవన్నీ మన ఆనంద్ గారు కానీ అసలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ కన్సర్న్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళని. దానివల్ల ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయిందండి. ఎందుకంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మనం చేసాం కనుక. అయితే ఇక నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, మనం వెజిటేరియన్ తినే వాళ్ళ దగ్గర నుంచే మనం ఏమైనా మనం చేసుకోగలం. నాన్ వెజిటేరియన్ కానీ లేకపోతే ఇతర కమర్షియల్ వాళ్ళ దగ్గర నుంచి కానీ మనం పెద్ద ఆశించినా దానికి అంత ఉపయోగం ఉండదు.
ఎందుకంటే మన సంస్థని, మన పిఎంసిని, మన పిఎస్ఎస్ఎం మన వాళ్ళే దీన్ని ఏదైనా సరే ఎంతకైనా అంటే బీబీసీ లెవెల్కి మన వాళ్ళే తీసుకెళ్ళగలరు. Yes. బయట వాళ్ళు అవసరం లేదు, మనందరం కలిపి దీన్ని బీబీసీ లెవెల్కి తీసుకెళ్దాం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. నిజం సార్, ఎవరైనా వచ్చి మీ దగ్గర చెప్పంగానే సార్ ఇది ఇలా ఉందనగానే వాళ్ళకి వెంటనే ఫోన్ చేయడం నేను చూశాను. Yes, sir. వెంటనే ఫోన్ చేసి ఇలా ఉందనగానే వాళ్ళు వచ్చి Yes, sir. నెసెసరీ హెల్ప్ చేయడం. ఆనంద్ గారు కూడా 17th ఆఫ్టర్నూన్ వరకే అన్ని సెట్ అయిపోయినాయి. Yes, sir. కొద్దిగా 100%. 16th రోజు అన్ని సెట్ అయినా 17th రోజు ఎక్సెస్ వచ్చేసారు. Yes, అసలు అప్పటికే ఫుల్ అయిపోయింది. అవును. మన టార్గెట్ అంతా 16కే ఫుల్ అయింది. 17th నుండి వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఎక్స్ట్రా అందరూ కూడా సార్ ఇప్పుడు ఎండున్నా ఏదున్నా ఆడిటోరియంలో ప్లేస్ లేదు, బయట కూర్చోవాలన్న కామ్గా కూర్చున్నారండి. ఎవరు మేము ఆడిటోరియంలోకి వెళ్తాము, మమ్మల్ని పంపించాలి అది ఇది అని ఎక్కడ ఏ గొడవ లేదు. అదే వేరే ఈవెంట్లో అయితే మేము డైరెక్ట్గా చూడాలి, మేము స్క్రీన్లో చూసేది ఏంటని అంటారు. అది ఏమీ లేదు ఇక్కడ. ఎక్కడంటే అక్కడ కూర్చొని వాళ్ళ ధ్యానం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు చూశారు. వాళ్ళు కూడా ఎంతో బాగా పార్టిసిపేట్ చేశారండి. అంటే మెడిటేటర్స్ యొక్క పవర్ మీకు అర్థమైంది కదా సార్ ఇప్పుడు? 100% అండి. పత్రిజీ యొక్క పవర్ పవర్ అది సార్. వెనకాలండి ఆయన నడిపించారు, మనం నడిచాం. ఎస్, వండర్ఫుల్ సార్. Yes, sir. పత్రిజీ అందించిన జ్ఞానంతో ఎలా ఉంటారో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఎక్స్పీరియన్స్ అయినా సూపర్ సార్. సో మీ టీం? మా టీం చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఎందుకంటే ఎక్కడికక్కడ మా టీంలో 3 మనుషులు ఉన్నాం, ముగ్గురం కూడా చాలా బాగా. ఎందుకంటే ఒకళ్ళు కౌంటర్ ఒకళ్ళు వేరే మన ప్రోడక్ట్స్ ఉంటే అవి చూసుకోవడం, ఇంకొకళ్ళు మేమిద్దరం కూడా జస్ట్ బయటికి వెళ్ళి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఇదేంటి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే ఏం చేయాలి, ఏ టైంకి ఎవరికి చెప్పాలి, ఇవన్నీ ఆ టైం ప్రకారం చెప్పుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్లు తీసుకునేసరికి పిఎస్ఎస్ఎం అంటే మనకి ఒక పెద్ద ఇదన్నమాట, బ్యాక్ బోన్. పిఎస్ఎస్ఎం పిఎంసిని నడిపిస్తారు, అందులో డౌట్ లేదు. స్టార్టింగ్ చెప్పినప్పటికీ మీలో కలిగిన ఇంటెన్షన్కి చివరికి వచ్చిన రిజల్ట్కి మ్యాచ్ అయిందా సార్? అయ్యింది సార్, 100% మ్యాచ్ అయింది, 100% మ్యాచ్ అయింది. కానీ ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్పారు మీరు. Yes, sir. మన పిఎస్ఎస్ఎం మాస్టర్సే దీన్ని నిలబెడతారు, Yes, sir. వారే బీబీసీ వరకు తీసుకెళ్తారు అన్నారు చూసారా? Yes, sir. ఇట్ ఈస్ ట్రూ సార్. Yes, sir. Yes, sir. ఎందుకంటే వారికే తెలుసు ఆ పవర్. Yes, sir. ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు, పిఎంసీని ఎందుకు నిలబెట్టాలో తెలుసు. తెలుసు సార్. అవును సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఆనంద్ గారు, మేనేజింగ్ డైరెక్టర్గా మీరు ఎక్స్పాండ్ చేసిన టీం ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఫామ్ అయితే ఒక్కసారో 2 సార్లు వాళ్ళ ఫేవరబుల్ పర్సన్స్కే ఎక్స్పాండ్ చేస్తారు, కానీ మీరు ఒకసారి ట్రెండ్ సెట్ చేసేసారు. ఈసారి ట్రస్ట్లోకి కొత్త వాళ్ళని, యాక్టివ్ పీపుల్ని మళ్ళీ ప్రజల్లోకి దూసుకొని వెళ్ళి, ప్రజల్లో మన పిరమిడ్ మాస్టర్స్ కాదు, ప్రజల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, మన 3 ట్రస్టీలైనా డైరెక్టర్స్ అయినా, సంగీత బాబు గారిని అసలు వైస్ చైర్మన్ చేయాలన్న ఐడియా అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అది వారి గురించి, మీ టీం అందరి గురించి చెప్పండి, డైరెక్టర్స్ టీం. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఈ మూమెంట్లో ఉండడం వల్ల, చిన్నప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ, అనేక యాక్టివిటీస్ చేస్తూ నేను రావడం వల్ల గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ నాకు తెలుసు బాగా. ఓకే, ఎంత తెలిసినా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ పరిస్థితులను బట్టి ఎన్నో పనులు చేయలేకపోయాం. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ కానీ, లేకపోతే కంపెనీకి సంబంధించిన యాక్ట్ సంబంధించినటువంటి థింగ్స్ ఎన్నో ఉంటాయి. దీనిలో నాలెడ్జ్ నాకు రావడానికి కొంత టైం పట్టింది. సో భారీ మార్పులు చేర్పులు అవసరం అనేది నాకు అర్థమైపోయింది. అర్థమైనటువంటి మరుక్షణం ఇవన్నీ చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన యాక్టివిటీని మనం చేయాలి. సో వెంటనే బాలకృష్ణ గారు స్పందించడం, హనుమంతరావు సారు, ఉన్న డైరెక్టర్స్ అందరూ ఒక డెసిషన్ తీసుకోవడం. సో మేనేజింగ్ డైరెక్టర్గా ఎప్పుడైతే నేను ఆ బాధ్యతలు తీసుకున్నానో, నేను కొన్ని అనుకున్న లోపల ఇది ఒక అంటే చిన్న పని కాదు ఇది. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వర్క్ నక్షత్రమిత్రులు బుక్ చదివితే అర్థమవుతుంది, న్యూ ఎనర్జీ అన్న బుక్ చదివితే అర్థమవుతుంది, అసెన్షన్ అన్నటువంటి బుక్ చదివితే అర్థమవుతుంది, నక్షత్రలోకాలు అన్న బుక్ చదివితే అర్థమవుతుంది, డాక్టర్ సన్నీ సాటిన్ మహావతరణ అన్న బుక్ చదివితే అర్థమవుతుంది. పిఎంసి అంటే ఏంటో అర్థం కావాలి అంటే న్యూ ఏజ్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని, వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క కాల జ్ఞానాన్ని, నోస్ట్రాడామస్ యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే తప్ప పిఎంసి అంటే ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మొత్తం ఎంటైర్ మీడియా దేన్ని ప్రొజెక్ట్ చేస్తుంది?
నెగటివ్ని మ్యాక్సిమం ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ పిఎంసి ఏం చేస్తుంది, మిరాక్యులస్గా పాజిటివిటీని ప్రొజెక్ట్ చేస్తుంది మ్యాక్సిమం. అలానే కరోనా సమయంలో మనం ఏ ఛానల్ పెట్టినా ఎప్పుడు ఎవరు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఆ చనిపోవడం వల్ల ఏం జరిగింది, దీనివల్ల మనం ఏ ఎనర్జీని మనం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఎటువంటి ఫ్రీక్వెన్సీలో వాళ్ళని మనం ఉంచుతున్నాం, ఏ వైబ్రేషన్లో మనం వాళ్ళని క్యారీ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదే కరోనా టైంలోనే మన పిఎంసి శాటిలైట్ అయ్యింది. సో పత్రి సార్ ఇచ్చినటువంటి జ్ఞానం ఎంతో మందిని నిల్చోబెట్టింది, వాళ్ళ జీవితాలని. ఎగ్జాక్ట్లీ. భయంతో వణికిపోయే మనుషుల్ని ధైర్యంతో నింపింది పత్రి సార్ యొక్క జ్ఞానం. ఓకే, అలానే ఈ పిఎంసి నిలబడాలి అన్నప్పుడు పిఎంసికి ఆల్వేస్ నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. అది నాకు డే 1 రోజు నుంచి తెలుసు, ఛానల్ పెట్టినప్పుడే తెలుసు, నేను దీంట్లోకి దూకుతున్నప్పుడే తెలుసు నేను ఒక మహా సాహసం చేయబోతున్నాను అని. ఎందుకంటే దీనికి ఓనర్ ఒకరు కాదు, ఎంతోమంది ఓనర్స్ దీనికి. ఇది ఒకరిది కాదు, ఒక డెసిషన్ మీద జరగదు. సో ఎంతో ఓపిక సహనం ఉంటే తప్ప ఇక్కడ కూర్చోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్టు పీపుల్ది కాకుండా నేచర్ వైజ్గా కూడా ఒక లైట్ అనేది ఉన్నప్పుడు దానికి ఒక డార్క్ ఫోర్స్ ఎప్పుడూ ఉంటుంది యాంటీగా. పిఎంసి అనేది ఒక లైట్ ఫోర్సు, ఒక అద్భుతమైనటువంటి లైట్ వైపు అందరినీ తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప ఛానల్. దానికి సంబంధించిన నెగిటివ్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే, అయితే దీన్ని సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలి అంటే మనం ఆ యొక్క శక్తిని పెంచుకోవాలి. ఆ క్రమంలోనే శక్తిని లైట్ ని పెంచుకోవాలి. ఓకే, ఆ సమయంలోనే డైరెక్టర్ నేను ఎప్పుడు అయితే ఎండి అయ్యానో ఫస్ట్ నేను తీసుకున్నటువంటి స్టెప్ ఏంటంటే, ఎవరైతే పత్రి సార్ కోసం పిఎస్ఎస్ఎం కోసం ప్రాణాలు పెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్ను త్యాగం చేసి 24 గంటలు పిఎస్ఎస్ఎం కోసం ఎవరు పనిచేస్తున్నారో చూసినప్పుడు నా కంటికి పాల్వంచి హనుమంతరావు కనపడ్డారు, నా కంటికి భూపతిరాజు గారు కనపడ్డారు, నా కంటికి అండలూరు వెంకటేశ్వరరావు కనిపించారు. ఇమ్మీడియట్గా ట్రస్ట్కి తీసుకున్నాం. అది అయిపోయిన మరుక్షణం ఈ కంపెనీ సంబంధించి డైరెక్టర్స్ని తీసుకోవాలంటే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని తీసుకోవాలంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి. తీసుకున్నప్పుడు తీసుకున్న వాళ్ళకు కూడా తెలియదు మనం ఏం పరిగణలోకి తీసుకుంటాము. కంపెనీ యాక్ట్లో మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని అన్నీ ఆ కంపెనీ యాక్ట్ని లీగాలిటీని దృష్టిలో పెట్టుకుని మనం చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎవరు సూటబుల్ అని చూసాం. ఈ పిఎంసి స్టార్ట్ చేసినప్పటి నుంచి బండి శ్రీనివాసరావు గారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. మామూలు హార్డ్ వర్క్ చేయట్లేదు ఆయన, అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకి ఏ పోస్టు లేదు, మనం చేసింది ఏమీ లేదు ఆయనకు, కానీ చేస్తున్నారు. డే 1 నుంచి ఏది ఆశించకుండా చేస్తున్నటువంటి బండి శ్రీనివాసరావు గారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తీసుకున్నాం. డే 1 నుంచి పిఎంసి కోసం పరితపించేటువంటి పులి రామ్మోహన్ రావు గారిని మనం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తీసుకున్నాం. ఒంగోలులో హరిబాబు ఉన్నారు. మొత్తం పిఎస్ఎస్ఎంలో తెలంగాణ, ఆంధ్రాలో ఏ జిల్లా నుంచి డబ్బులు వచ్చినా రాకపోయినా ప్రతి నెల ఒంగోలు నుంచి డబ్బులు వస్తాయి బికాజ్ ఆఫ్ హరిబాబు గారు. డే 1 నుంచి ఆయనకు ఖర్చుల నిమిత్తము ఇచ్చినటువంటి డబ్బును కూడా, అంటే బస్ ఛార్జీలకు కానీ ఆయన తిరగడానికి ఆ ఖర్చుల నిమిత్తం పంపిన డబ్బును కూడా ఆయన తిరిగి కంపెనీకి పంపిస్తారు, ట్రస్ట్కే పంపిస్తారు. సో అంటే ఇటువంటి మాస్టర్లు భూమి మీద దొరకడం, మనం అంటే పిఎంసీలోకి వాళ్ళు రావడం పిఎంసీ చేసుకున్న అదృష్టం. చాలామంది అనుకుంటారు వాళ్ళకి ఏంటి అసలు పిఎంసీలో డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయ్యారని. కానీ నేను చెప్తాను అది పిఎంసీ చేసుకున్న అదృష్టం. అటువంటి మాస్టర్లు పిఎంసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అవ్వడం. అదేవిధంగా బాల వికాస్ మహేశ్వరి గారు, ఆవిడ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పొంది సత్యాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన మాస్టరు. ఎప్పుడు ధ్యానం అందరికీ చెప్పాలని పరితపించిపోయే మాస్టరు. అటువంటి మాస్టర్ని మనం డైరెక్టర్గా తీసుకున్నాం. నెక్స్ట్ మనకు ఆనంద్ ప్రసాద్ గారు ఖమ్మం నుంచి. ఆయన 24 గంటలు పిఎస్ఎస్ఎం కోసం బతికే వ్యక్తి. లాస్ట్ టైం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఎంత వర్క్ చేశారో మాటల్లో చెప్పలేం. ఏది ఆశించకుండా గత 25 సంవత్సరాల నుంచి ఎంతో వర్క్ చేస్తున్నారు ఆయన. సో ఆయనని మనం డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. ఈ టీం అంతటినీ అద్భుతంగా చక్కగా మోటివేట్ చేస్తూ హనుమంతరాజు గారు వాళ్ళందరికీ వాళ్ళ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చక్కగా తెలియజేసి ఆ బాధ్యతలు తీసుకున్న మరుక్షణం యజ్ఞం వచ్చేసింది.
వెంటనే ఒక పెద్ద బాధ్యత ఇచ్చినట్టు అయిపోయింది. ఇంకా అది ఒక పర్ఫెక్ట్ సింక్రానిసిటీ. అది కానీ ఇది ఉంది అని వాళ్ళని తీసుకోవాలి. ఎక్స్పాండ్ చేద్దామని తీసుకున్నారు మీరు. ధ్యాన మహాయజ్ఞం ఆలోచనే లేదు, ఎక్స్పాండ్ చేయాలి, కీలకమైన వ్యక్తులు ఉండాలి. ఓకే. ఫస్ట్ వాళ్ళని తీసుకునేటప్పుడు యజ్ఞం అనే ఆలోచన లేదు. యజ్ఞం అనేది వాళ్ళని తీసుకున్న తర్వాత ఒక దాదాపు ఒక నెల రోజుల తర్వాత అందరూ యజ్ఞం గురించే అంటే ఒక ఈవెంట్ అనేది గురించే మాట్లాడుతున్నారు. ఏదైనా ఈవెంట్ చేయాలి. ఇప్పుడు భక్తి టీవీ ఉంది, కోటి దీపోత్సవం చేస్తారు. సో ఒక కోటి దీపోత్సవంతో ఆ భక్తి టీవీ అనేటువంటిది ప్రపంచానికి అంతా తెలిసింది. సో మీరుగా ఒక ఈవెంట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో చెప్తున్నారు. అరే ఇంతమంది చెప్తున్నారు, మరి ఏంటి దాని వైపు ఆలోచించాలా వద్దా అనుకుంటూ అసలు ఫస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన అందరితో పంచుకున్నప్పుడు అందరి నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చాలా మిరాక్యులస్గా ఉంది. దెన్ వెంటనే మరి ఈ విషయాన్ని చెప్పగానే దాట్ల హనుమంతరాజు గారు, ఎందుకంటే ఇది ఒక పెద్ద రిస్క్, ఇది చిన్న విషయమేం కాదు. ఏదైనా చేయాలి అన్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేయాలి. హనుమంతరాజు గారు అంటే మళ్ళీ అన్ని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లీగాలిటీ చాలా చెక్ చేస్తారు కదా, యాక్ట్ ప్రకారంగా ఉందా లేదా కూడా చెక్ చేస్తారు. ఆయన డైరెక్టర్స్, ట్రస్టీస్ అందరూ ఓకే చెప్పడం అయిపోయిన వెంటనే ఈ యజ్ఞానికి ఒక చైర్మన్ కావాలి. సో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుందంటే జక్కా రాఘవరావు గారికి పోతుంది మ్యాక్సిమం. ఎందుకంటే పిఎంసి ఉన్న పరిస్థితులలో పిఎంసి కోసం ఆయన అన్నింటినీ పనంగా పెట్టి నిల్చున్నాడు ఆయన. 2 సంగీత బాబు గారు, ఆయనకి మ్యాక్సిమం క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే లోకల్గా ఉండి అది చిన్న పనా పెద్ద పనా ఏమి సంబంధం లేకుండా పిఎంసి ఎంప్లాయీస్ అందరినీ తన బిడ్డల్లాగా చూసుకుంటూ ఎంతో చక్కటి సేవ చేశారు ఆయన. సో జక్కా రాఘవరావు సారు, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సారు చైర్మన్, ధ్యాన మహాయజ్ఞం కమిటీకి వైస్ చైర్మన్గా సంగీత బాబు గారిని అనుకున్న మరుక్షణం ఆ వర్క్ స్పీడప్ అయిపోయింది. ఒక్కసారిగా నడిచేది పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎగ్జాక్ట్లీ. డైరెక్టర్స్ అందరూ సీన్లోకి రాగానే ఈ పరిగెత్తేది విమానం అయిపోయింది, గాల్లోకి. ఇంకా బస్సు కారు లేవు, డైరెక్ట్ అది రన్వే విమానం అయిపోయింది. యజ్ఞం స్టార్ట్ అవ్వకమునిపే ఫస్ట్ రోజు రాకెట్ స్పీడ్ను చూసేసాం మనం. అలా ఇది ఈరోజు ఈ మహాయజ్ఞం ఇంత హిట్ కావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రకృతికి ఈ సమయంలో ఇది అవసరం. కాబట్టి ప్రకృతి ఎవరైతే దానికి అలైన్ అయి ఉన్నారో వాళ్ళను చక్కగా ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఆనంద్ కావాలి, ఈ ప్లేస్లో ఎంఎల్ రామ్ గారు కావాలి, ఈ ప్లేస్లో చందర్ కావాలి, ఈ ప్లేస్లో రామరాజు కావాలి, చలపతి బావరాజు గారు కావాలి ఈ ప్లేస్లో. అట్లా ఎవరెవరిని ఏ ప్లేస్లలో ఉంచాలో ఆ ప్లేస్లలో ఉంచింది, వాళ్ళతో ఆ పని చేయించేసుకుంది. ఒకవేళ ఇది ప్రకృతికి అవసరం లేదనుకో, ఇది ఇంత హిట్ అవ్వదు, అసలు ఇది ప్రారంభమే అవ్వదు. పత్రి సార్ని నేను పిరమిడ్ వ్యాలీలో ఒక క్వశ్చన్ అడిగాను. రూపాయి డబ్బులు లేకుండా జేబులో ఇంత పెద్ద పెద్ద వర్క్స్ అన్ని మీరు చేస్తారు కదా, మీకు భయమే కదా అని. సార్ని, భయం ఎందుకు వేస్తుందయ్యా, చేస్తే చేస్తాం లేకపోతే లేదు. ప్రకృతికి ఏదైతే అవసరమో అది చేయించుకుంటుంది మన ద్వారా. కారణభూతం ప్రకృతి. అది ఆ కార్యాన్ని చేసే ఆ ప్లేస్లో ఉండేటువంటి మీడియేటర్స్ మనం. వీఆర్ ఆల్ మీడియేటర్స్. అటువంటి మహాయజ్ఞంలో మనం భాగస్వామ్యం అవ్వడం మనం చేసుకున్న అదృష్టం. ఆ ప్లేస్లో నేను కాకపోతే నా బాబు లాంటి వాడు దిగుతాడు, నాకన్నా ఇంకా అద్భుతమైన వాడే దిగుతాడు, కానీ నాకు తక్కువ వాడు ఎవరు దిగరు. ఎప్పుడు కూడా ఈ మూమెంట్ పెట్టిన పత్రి సారే ఫిజికల్ బాడీలో లేరు, కానీ మూమెంట్ ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఇది ప్రకృతికి అవసరం. ఆ పాయింట్ నాకు అర్థమైపోయింది. ఇది ఎప్పుడైతే నాకు పాయింట్ అర్థమైపోయిందో ఆ క్షణం నుంచి ఫోర్స్ పెరిగింది నా లోపల. సెకండ్, ఇంకా ఏం చేయాలా అని ఆలోచించాం. పిఎస్ఎస్ఎంలో మన మాస్టర్లు పిఎంసి పట్ల కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అరే మనం షేర్స్ డబ్బులు కట్టాము, బ్రాండ్ అంబాసిడర్లు అంటాము, ఎన్నో వాటికి సపోర్ట్ చేస్తున్నా, మళ్ళీ కెమెరా పంపిమంటే డబ్బులు అడుగుతారేంటి? ఇక్కడున్న ఈ వ్యవస్థ ఇది పనిచేయాలంటే ఎన్ని లక్షలు కావాలో, ఎలా పనిచేస్తుందో పూర్తి జ్ఞానం చాలామందికి లేదు. ఆ లేకపోవడం వల్ల ఒక తెలియని నెగిటివిటీ పెరిగిపోయింది. సో ఒకరోజు మన చలపతి బావరాజు గారిని కూర్చోబెట్టుకొని, మార్కెటింగ్ హెడ్, నేను, చందరు, అసలు మనకు పిరమిడ్ మాస్టర్లకు మనం డబ్బులు ఛార్జ్ చేయకుండా మనం ఛానల్ని నడపలేమా? ఏమైనా సోర్సెస్ ఉన్నాయా? ఎందుకంటే సోర్స్ లేకపోకుండా దాన్ని ఆ స్టెప్ తీసుకోకూడదు, అప్పుడు మొత్తానికి మోసం వస్తుంది. ఎందుకంటే
ఆ లైవ్ కిట్టే వెరీ కాస్ట్లీ కదా, దాని గురించి చెప్పండి. యా, సో లైవ్ కిట్ అయినా కెమెరా అయినా ఆ పర్సన్ జర్నీ చేయాలి, సో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంత డబ్బులు ఇచ్చి కూడా ఇప్పుడు ఆర్గనైజర్స్ ఉండి లేక ఎన్నో చేస్తుంటారు, వాళ్ళు కూడా ఇబ్బందులతోనే చేస్తుంటారు. మన మూమెంట్లో అన్నీ ఉండేమి ఎవరు చేయరు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చలపతి బావరాజు గారితో మాట్లాడినప్పుడు మరి వెంటనే మార్కెటింగ్ హెడ్ కదా అతను, ఆయన సాధ్యాసాధ్యాలన్నీ ఆలోచించి మరి చందరు అన్ని డిస్కస్ చేసుకొని, సో మనం ప్రత్యామ్నాయం చూద్దాం సార్, గట్టిగా దానికి ప్రత్యామ్నాయం చూద్దాం, కానీ మన మాస్టర్లకైతే ఫ్రీ చేసేద్దాం. సో వెంటనే వాళ్ళ స్పందన, దాన్ని మన మిగతా అందరితో, మన డైరెక్టర్స్, ట్రస్టీస్తో సహా అందరితో మాట్లాడడం, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని హనుమంతరాజు గారితో మాట్లాడటం, అంతా అయిపోయిన తర్వాత దాన్ని మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏ కెమెరాలు అయితే ఉన్నాయో, ఎన్ని లైవ్ కిట్లు అయితే, మన దగ్గర 3 లైవ్ కిట్లు ఉన్నాయో అవే వాటితోనే మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీని మనం చెక్ చేస్తున్నాం, అంతా కూడాను అప్గ్రేడ్ అయ్యి వస్తుంది. ఒక 5 లైవ్ కిట్లను మనం కొత్తగా తీసుకోబోతున్నాం. ఇంకా మార్పులు చేర్పులు ఏంటంటే, ఖమ్మంలో మనకు స్టూడియో రెడీ అయిపోయింది. మెర్కబా పిరమిడ్ వెంకటేశ్వరరావు గారు ఖమ్మంలో స్టూడియో రెడీగా ఉంది. విజయవాడలో రామిరెడ్డి సారు ఆ స్టూడియో రెడీ అయి ఉంది. తర్వాత ఏలూరులో సూర్యనారాయణ గారు స్టూడియో రెడీ చేస్తున్నారు. ఈ 3 స్టూడియోలలో కూడా ఎప్పుడు ప్రోగ్రామ్స్తో కలకల్లాడాలి. అది ఒక్కొక్కటి టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ లైవ్లు అనేది ఎప్పుడైతే మనం ఫ్రీ చేసేసామో లోపల ఎనలేని తృప్తి వచ్చేసింది నాకు పర్సనల్గా. 2 కంపెనీ వైజ్గా అది ఒక అద్భుతమైనటువంటి పాజిటివిటీ వచ్చింది. 2 మన మాస్టర్స్కి విషెస్ చెప్పేటువంటి దాన్ని మనం ఛార్జ్ చేస్తున్నాం. అసలు మన మాస్టర్స్కి మనం విష్ చేయడానికి మనం ఛార్జ్ ఎందుకు చేయాలి? సో ఇది నాది, నా విషెస్ నేను నా ఛానల్లో నేను చెప్పుకోవాలి అనేటువంటిది, ఏదైతే థియరీ మాట్లాడుతున్నామో అది ప్రాక్టికల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏ యాడ్, వాళ్ళకి బర్త్డే యాడ్, యానివర్సరీ యాడ్ అన్నీ ఫ్రీ చేసేసాం. అంటే ఇప్పుడు మన ఛానల్ అని చెప్పాం కానీ మనది కాదు, మనమే డబ్బులు ఇస్తున్నాం అన్న ఫీలింగ్ పోగొట్టేశారు మీరు. 100% అది క్రూకటి వేలతో సహా తీసేయాలని. అంతే కదా, ఇప్పుడు మన ఛానల్ పిరమిడ్ మాస్టర్ ఛానల్ అంటే పిరమిడ్ మాస్టర్ యొక్క బర్త్డే, యానివర్సరీ, పిరమిడ్ యానివర్సరీస్ ఫ్రీగా టెలికాస్ట్ అంటే యాడ్ చేయబడతాయి. ఇప్పుడు పిఎంసికి కొత్త ఇదేంటంటే అబ్రివేషన్ ఏంటంటే, పిఎంసి అంటే పి అంటే పిరమిడ్, ఎం అంటే మాస్టర్స్, సి అంటే ఛానల్. ఇది పిరమిడ్ మాస్టర్స్ ఛానల్ అంతే. ఎగ్జాక్ట్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎట్లనో ఇది పిరమిడ్ మాస్టర్స్ ఛానల్. ఇక్కడ మనం ఛార్జ్ చేయకూడదు, డిసైడ్ అయిపోయాం, చెయ్యం అంతే. ఇంకా ఓన్లీ ఆ లైవ్ ఇవ్వడానికైనా రికార్డింగ్ అయినా జస్ట్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఒక్కటి పెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఉంటుంది, అదే ఇక్కడ నుంచి శ్రీకాకుళం పోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళే తీసుకెళ్తే సరిపోతుంది, టు అండ్ ఫ్రో. యా, ఓకే. అండ్ వాళ్ళకి ఒక కెమెరామెన్ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం 500 రూపీస్ డిఏ ఇస్తాం, వాళ్ళకి డే అలవెన్సెస్ ఇస్తాం, తినడానికి కానీ వీటన్నిటికీ. అది కూడా మనకు కంపెనీనే ఇస్తుంది, అది మన పిరమిడ్ మాస్టర్స్ మీద పెట్టలేదు. అంటే ఇది చెయ్యాలి అనుకున్నాం, చేసేసాం అంతే. సూత్రం ఒకటి ఉంది యూనివర్సల్లో, మనం చేయాల్సింది మనం చేసినప్పుడు ఏది రావాలో ప్రకృతి అది ఇస్తుంది అని. నిజానికి మనం ఏం చెయ్యాలో చేసేసాం, ప్రకృతి నిజంగానే అద్భుతంగా ఇస్తుంది. ఒకప్పుడు మనం నిన్న కూడా నేను చెప్పాను ఏంటంటే, పంట వేసినప్పుడు మనం చెనక్కాయ పంట వేస్తాం, గ్రౌండ్ నట్స్. పంట అంతా అయిపోయిన తర్వాత పరికెలు ఏరుకుంటారు, ఇంకా ఏమన్నా 1-2 మిగిలిన భూమిని తవ్వి ఏరుతూ ఉంటారు. ఈ పని చేసినాం చాలా సంవత్సరాలు మనం. ఈ ధ్యాన మహాయజ్ఞంతో పంట పండించేసాం. ఈ పంట ప్రతి సంవత్సరం పండుతుంది, ప్రతి సంవత్సరం మనం పంటను పండిస్తూనే ఉంటాం. పరికెలు ఏరడం అనేది కాన్సెప్ట్ లేదు. ఇంకా ఏదైనా సరే ఇటువంటి ఈవెంట్స్ను ఇంకా అద్భుతంగా ఎన్నో చేస్తాం, ఒకటిగా చేసేది సంవత్సరానికి ఎన్నో ఈవెంట్స్ని చేయబోతున్నాం. నిన్ననే రాత్రి బుద్ధ CEO PCS సార్తో మాట్లాడాను. ఆనంద్, నాకెందుకో పిఎంసికి చాలా సపోర్ట్ చేయాలని ఉంది, మీకోసం నేను ఒక ఫ్రీ ఈవెంట్, ఒక అద్భుతంగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక వర్క్షాప్ చేద్దాము, దాని నుంచి వచ్చినటువంటి గుడ్ విల్ అంతా కూడాను పిఎంసీకే రావాలి, నేను మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు ఆయన. నిన్న ఫోన్ చేసి చెప్పారు. అది వండర్ఫుల్. సో ఈ పరికలు ఏరుకోవడం, అంటే పంట పండిన తర్వాత ఈ ఏరుకునేవి లేదు ఇంకా. ఇంతవరకు అది చేసాం, అది అవసరం, అది చేసాం. ఇప్పుడు ఎనర్జీని మొత్తం మార్చేసాం. ఓకే,
నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నాను, పత్రి సార్ ఉంటే కనుక సార్ ఏం చేస్తాడు, అది అది సార్ ఏం చేస్తాడో ఆ పని మనం చేయాలా, అటువంటి ఎనర్జీతో చేయాలా, అటువంటి లోక కళ్యాణకరమైన పనులు చేయాలా. సార్ ఏం చేస్తాడో ఇన్ ద సెన్స్ అది చేయడం అంటే లోక కళ్యాణం కోసం పత్రి సార్ ఏ విధంగా ఆయన థాట్ ఉంటుంది, ఆయన యొక్క కార్యదీక్షత ఎలా ఉంటుంది. సో పని ఆయన చేసి ఫలితాన్ని అందరికీ పంచడం అయితేనేమి, ఎగ్జిక్యూషన్లో ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ పత్రి సార్. ఆ యొక్క థింగ్స్ అన్నింటినీ ఒకసారి నెమరు వేసుకొని సార్ ఈ ప్లేస్లో సార్ కూర్చుంటే ఏం చేస్తారు, అది మనం చేస్తున్నామా లేదా, అదొక్కటే ప్రాతిపదిక, ఇంకేం లేదు. యా సో ఈ ధ్యాన మహాయజ్ఞం అనేది ప్రతి డైరెక్టర్ ఎంత స్పందించారంటే, మొట్టమొదట చెప్పగానే ఫస్ట్ కృష్ణమోహన్ మనకు సపోర్ట్ చేసింది. తాడిపత్రి కృష్ణమోహన్, సౌమ్య కృష్ణమోహన్ గారు యజ్ఞం అనగానే ఫ్రంట్ బ్యాక్ అన్నిట్లో ఆయన నిలబడ్డాడు అట్లే. ఒక కుబేరుడు అంతే, ఆయన పిఎంసికి కుబేరుడు అట్లే. తర్వాత ఆయన ఓన్ వెహికల్, ఇన్నోవా వెహికల్ ఈ యజ్ఞం కోసం ఇచ్చాడు, మీరు తిరగండి అని చెప్పేసి. ఇప్పుడు ఆయన వెహికల్లోనే మొత్తం మ్యాక్సిమం మనం వర్క్ చేసాం. 2, 3 ఆయనకు తెలిసిన వాళ్ళందరినీ, ఎవరెవరు తెలుసో వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా, ఎప్పుడు డబ్బులు అడగడు కృష్ణమోహన్, ఎప్పుడు ఇస్తాడు కానీ అడగడు, కానీ ఈ యజ్ఞానికి అడిగాడన్న ఆయన. ఓకే, తనకు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగాడు. ఓకే, ప్రతి డైరెక్టర్ కూడా బాధ్యత తీసుకున్నారు. కృష్ణమోహన్ గారు తీసుకున్నారు, తర్వాత నెల్లూరు సుబ్బారావు గారు చెప్పిన వెంటనే స్పందించారు. ఓకే, సిద్ధా నాగేశ్వరరావు సార్ మనం ఇచ్చిన మెమెంటోస్ అన్నీ ఆయనవే. వెంకట పద్మావతి అమ్మ, మరి సిద్ధ నాగేశ్వరరావు సారు, ఎంత వారిద్దరు ఆ దంపతులు మనకు డే 1 నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి ఇంకా అద్భుతంగా చేశారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, జనాలు రావడము 16th నుండి స్టార్ట్ అయింది. మనకు వాళ్ళు ఏమైనా అన్నదానానికి ఇచ్చినా అక్కడి నుంచే బిగిన్ అయింది. అవును, కానీ దాని ముందు అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా చేసింది అంతా కూడా డైరెక్టర్స్ అనేది దీన్ని మీరు చెప్తుంటే అర్థమవుతుంది. యా హనుమంతరావు సార్ అసలు ఎప్పుడు అడగడు, ఆయనకి ఇవ్వడమే తెలుసు తప్ప అడగడం అన్నది ఆయన జీవిత చరిత్రలో లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ యజ్ఞ. దాదాపు 20 lakhs వరకు ఆయన ప్రతి ఒక్కరిని, వాళ్ళంతా మెడిటేటర్స్ కాదు, నాన్ మెడిటేటర్స్ నుంచి ఆయన ఆ సపోర్టు తీసుకున్నారు. అంటే ఇక్కడ నేను ఏ విషయాన్ని కన్వే చేస్తున్నానంటే, ప్రకృతికి అది అవసరమైనప్పుడు అది అద్భుతంగా జరుగుతుంది, అంతే. ప్రకృతికి అవసరం లేకపోతే దాన్ని జరగనివ్వదు. ఫస్ట్ అసలు ఆలోచనలనే రాదు కదా. మనకు రిచార్డ్ బాక్ మహానుభావుడు ఏం చెప్పారు, శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. ఎస్, ఒక కోరిక వచ్చిందంటే దానికి కావలసిన కేపబిలిటీస్ మనలో ఉంటేనే వస్తాయని రిచార్డ్ బాక్ మహానుభావుడు చాలా క్లియర్ గా చెప్పారు. అదే జరిగింది ఇప్పుడు ఈ విషయంలో. నాట్ ఓన్లీ పీసీఎస్ సార్, మనము చాలా మన కర్తాల్లోను, తర్వాత కన్హా ఆశ్రమంలోను, రకరకాల పెద్ద పెద్ద రిసార్ట్స్లోను మనము అద్భుతమైన కార్పొరేట్ వర్క్షాప్స్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ, మనం వెయిటింగ్. 2026 2026 దానికి వేదిక అవుతోంది. డన్. ఆ కార్పొరేట్స్ అందరికీ మనం చక్కగా చెప్తూ దాని నుంచి వచ్చినటువంటి గుడ్ విల్ అంతా కూడాను పిఎంసి డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. మనం చేయాల్సింది మనం చేస్తే ఏం రావాలో అది బై డిఫాల్ట్ వస్తుంది. అది పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే పిరమిడ్ మాస్టర్స్ కి చేసే ఈవెంట్ తో పాటు ఇంకా మనం బయటికి వెళ్తున్నాం. నా దృష్టి ఎప్పుడు ఎలా ఉందంటే, పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు దేనికైనా సపోర్ట్ చేస్తారు, రైట్. కానీ కొత్త వాళ్ళకి ధ్యానం వెళ్ళాలి, కొత్త వాళ్ళకి సైన్స్ ఆఫ్ మెడిటేషన్ వెళ్ళాలి, కొత్త వాళ్ళకి నాలెడ్జ్ వెళ్ళాలి, కొత్త వాళ్ళు ఈ యొక్క సేవలో ఇన్వాల్వ్ అవ్వాలన్నది నా ఇంటెన్షన్. అంటే ఒక కొత్త డోర్లు ఓపెన్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, ఒక మీడియా ఛానల్ అది తీసుకోవడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు ఒక మీడియా ఛానల్ ద్వారా వెళ్తే ఎక్కడైనా మనకి ఈజీ వే కదా. ఎస్, ఇప్పుడు మనం యజ్ఞం చేసాం, ఇదొక ఈవెంట్. దీనికి మించిన ఈవెంట్స్ మనం 2026లో మనం చేయబోతున్నాం. సో ఇది అడ్వాన్స్గా నేను చెప్తున్నాను. ఫస్ట్ ఈవెంట్ మనం PCSRతో మనం చేయబోతున్నాం. డన్. దట్ ఈస్ అది కార్పొరేట్ ఈవెంట్, అది చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం మనం. సో ఇలా మనం అనేక ఈవెంట్స్ని ఇప్పుడు చేయబోతున్నాం. సో ఫైనల్గా ఇది ఒక మంచి కిక్కునైతే ఇచ్చింది, మామూలు కిక్కునివ్వలేదు. ఎందుకంటే తిరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ ధ్యాన మహాయజ్ఞానికి ముందు పరిస్థితి, నేను మన ఎంప్లాయీస్కి కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళకి చాలా విషయాలు అర్థమయ్యేవి కాదు. నాకు ఒక విషయం అర్థమైంది, వీళ్ళనే డైరెక్ట్గా తీసుకెళ్తే, వీళ్ళకే అక్కడున్న పరిస్థితులు తెలిస్తే అప్పుడు ఇది సెట్ అవుతుంది అని అనిపించింది నాకు. దానిలో భాగంగా మన చందర్ని తీసుకెళ్లడం జరిగింది. అవి చందర్ మాటల్లో విందాము ఎలా ఉందో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇందాక ఇలా మాటల్లో చెప్పాను కదా, కొన్ని విషయాలు చెప్పారు, మరిన్ని చెప్పండి సార్. అది యాక్చువల్లీ అంటే ఇక్కడ ఉండి మనం చేయడం వర్క్ ఎలా ఉంటుంది అంటే కనుక
ప్రోగ్రామ్స్ డిజైనింగ్ వరకు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, ఎంప్లాయీస్ మేనేజ్మెంట్, నెక్స్ట్ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. అంటే బయటికి వెళ్ళి ఏం కావాలో చెప్పింది మాత్రమే చేస్తారు. అంటే ఇది కావాలి అంటే అది చేస్తారు. మనం ఏ బేస్ చేసేసి చేస్తాం అంటే మనకి ఉన్న ఏవైతే 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయో, లేదా పత్రిసారి వచ్చిన జ్ఞానాన్ని కానీ వీటిని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ డిజైనింగ్ వైజ్, లేదంటే అవసరానికి తగ్గట్టు కొన్ని ప్లాన్లు చేయడం జరిగేది. బట్ బయటికి వెళ్ళిన తర్వాత చూసిన ఏంటంటే జనాలు నిజంగా ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి రియల్గా ఏం కావాలి, అసలు మనం చేస్తున్న ప్రోగ్రామ్స్ని వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారా, లేదంటే కనుక ఇంకేమైనా కొత్తదనం కోరుకుంటున్నారా, లేదంటే మనం అంటే డోస్ ఇస్తున్నామా ఓవర్ డోస్ ఇస్తున్నామా అన్నది క్లారిటీ అయితే బాగా పెరిగిందండి. అది ప్లస్ ఇంకొకటి బాగా అర్థమైన ఇంకొకటి కరెక్ట్ చేసుకోవాల్సింది అండ్ కరెక్ట్ అయింది కూడా విషయం చెప్తా. అంటే పిఎంసి మనం ఏం చేస్తున్నాం అంటే ఇస్తూ వెళ్తున్నాం నాలెడ్జ్ని ఇస్తూ వెళ్తున్నాం. అక్కడ ఎంత రిసీవ్ అయింది అన్న దాని మీద ఒక ఫీడ్బ్యాక్ మనకి తక్కువ అయిపోయింది. ఎంత రిసీవ్ అయింది, అసలు ఇంకేమన్నా ఇవ్వాల్సి ఉందా అంటే అసలు పీపుల్ ఏదైతే మనకి మన సొసైటీ ఉన్నదో, పిఎస్ఎస్ఎం సొసైటీ ఉందో, వానికి ఎంతవరకు మనం రీచ్ లో ఉన్నాం, ఎంతవరకు కనెక్టింగ్ లో ఉన్నాం అన్న దాన్ని అంటే మనం ఏమంటారంటే విశ్లేషించుకోవడం అంటాం కదా, అది నాకు ఈ ట్రిప్లో బాగా అర్థమైంది. అండ్ దాన్ని ఎలా కనెక్ట్ చేయాలన్నది నెంబర్ ఆఫ్ థాట్స్ మైండ్లో పరిగెడుతూనే ఉన్నాయి. కార్ డ్రైవ్ చేసుకొని వస్తున్నప్పుడు ఆనంద్తో చాలా పాయింట్లు డిస్కస్ చేసాం. అలా కాదు, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అన్నది పాయింట్. ఈవెన్ దో ఈ మన యజ్ఞం జరిగినప్పుడు కూడా నాకు కలిగిన ఇంకొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూసిన పాయింట్ ఏంటంటే, యూత్ ఇంకా బాగా మన సొసైటీకి కావాలి, మన సొసైటీకి యూత్ టీము ఇంకా బాగా రావాలి. అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, అందరూ మంచి మెడిటేషన్ చేసుకున్నారు, చెందారు, కానీ యూత్ అన్నదాన్ని ఇంకా బాగా అట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ రావాలి. అది దాని మీద కూడా కసరత్తులు జరుగుతున్నాయి. ఎలా వాళ్ళని మనం ఇంకార్పొరేట్ చేయాలి. ఆనంద్ గారు చెప్పినట్టు కార్పొరేట్ ప్రోగ్రామ్ జరిగితే నెక్స్ట్ జీజన్ ని నడిపించే స్థాయికి వెళ్తుంది. అది నెక్స్ట్ వాటిలో డెఫినెట్ గా అవన్నీ కరెక్ట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా బెటర్ అవుట్పుట్స్ ఇవ్వడానికి, పిఎస్ఎస్ఎంలో ఇంకా పూర్తిగా మమేకం అవ్వడానికి ఏమేమి చేయాలో అన్నింటినీ కూడా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. మాకు అనిపించేది, అరే ఇక్కడ వర్క్ చేయాల్సిన చంద్ర సార్ కూడా బయటికి వెళ్తే అసలు ఇక్కడ ఏం చేయాలి, మేము నెక్స్ట్ ఏం చేయాలి, మాకు మేము అనుకొని వీళ్ళు వచ్చారు ఈ ఇంటర్వ్యూ, ఓకే క్యారీ ఆన్ అనుకుంటే నాకు కొంచెం రిలీఫ్ ఇచ్చి మన ఎడిటింగ్ హెడ్ మహేంద్ర ఉండేవారు. మహేంద్రకి ఆ బాధ్యతలను కొన్నిటిని అప్పచెప్పడం జరిగింది. సో తను కూడా చాలా చక్కగా ఫస్ట్ టైం అయినా కూడా చాలా హార్డ్ వర్క్ చాలా అద్భుతంగా వచ్చి డిజైన్ చేసుకుంటూ దేని తర్వాత అన్నిటిని కూడా చెప్పారు. వండర్ఫుల్ సార్. మీరు బయటికి వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు డైరెక్టర్ గా వారు ఏమనుకున్నారు, ఇది ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నారు, కథ ఎలా తయారు చేయాలి, ఎక్కడో కూర్చొని ఎక్కడో రిసార్ట్ లో కూర్చొని కథ తయారు చేస్తారు. మీరు అలా కాదు, జనాల్లోకి వెళ్ళి ఏం చేయాలనే ప్రోమోస్, అద్భుతమైన ప్రోమోస్. తర్వాత ఏంటది, ఒక ఏదో బిలియనీర్ నా డబ్బులు ఇలా పెడతాను, ఒక రామరాజు గారి కాన్సెప్ట్ అండి. అది వండర్ఫుల్ సార్. అసలు స్క్రిప్ట్ అయితే అతనే ఇచ్చారు, అది ఏమి చేశారు సార్, దాని గురించి చెప్పండి సార్. నేను అది చూసిన తర్వాత ఫస్ట్ నాకు ఆ స్టోరీ విన్న తర్వాత అది చేయడానికి చాలా లేట్ అయింది. లోపల పనులు సరిగ్గా అవనప్పుడు కోపం పరాకాష్ఠలో వస్తుంది. నేను చెప్పాను, ఏది ఏమైనా ఒక్క రోజులో కావాలంతే. ఇప్పటికే అనేక పనులలో ఉండి దాన్ని చేయలేకపోయారు పాపం. అందులోనూ మనకున్న టీం తక్కువ. నిజంగానే వాళ్ళు 2 రోజుల్లో చేసేశారు. దాన్ని చూసిన తర్వాత నిజంగా ఆ యాక్టరు, మన మాస్టరు, మన పెరుముడు మాస్టరు ఎంతో అద్భుతంగా చేశాడు. దాన్ని మాత్రం ప్రతిరోజు అక్కడ యజ్ఞంలో ప్రతిరోజు వేయించాం. సో ఆ క్రెడిట్ రామరాజుదే. చెప్పండి సార్, అది ఏమి ఐడియా, ఎందుకు వచ్చింది, దాని ఎలా క్లిక్ అయింది? అది ఇది నా ఐడియా కూడా కాదు. పత్రి సార్తో పాటు నేను ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడైతే ధ్యానం లేదో అక్కడ నన్ను పంపించేవారు, అక్కడికి వెళ్ళి అక్కడ పని చేయరా అని. సో అక్కడ రాళ్ళు కొట్టి అగ్గి పుట్టించి దాంట్లో పాత్ర పెట్టి భోజనాలు రెడీ చేసి నేను తింటూ, ఇక్కడ నీ పని అయిపోయిందిరా, ఇక్కడ రెడీ అయిపోయింది, ఇక్కడ నుంచి నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి అని ఏ ప్లేస్లో నాకు స్టాగ్నేట్గా పెట్టలేదు. సో అలాంటప్పుడు నేను ఎప్పుడు క్వశ్చన్ వేసేవాడిని, సార్ ఏంటి సార్ నా బతుకుది, ఎప్పుడు చూస్తే ఎప్పుడు వేరే ఊరికి ఎవరినో ఒకరిని అడుక్కోవడమేనా సార్, నాకు బోర్ కొట్టేసింది సార్. దగ్గర అప్పటికి ఒక 23 years అయిపోయింది. ఇప్పటికి నేను మూమెంట్లో ఉండి 30 years, బట్ అప్పటికి నేను అడిగిన టైంకి
సార్ అంటే అవునా నిజమా బోర్ కొట్టేసిందా అయితే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలిరా. సార్ ఎందుకు సార్ ఇవంతా అంటే నా బతుకు ఇంతేనా సార్ ఇంతేనా అంటే ఇప్పుడు సార్ ఒక మాట అన్నాడు ఏంటంటే నువ్వు చేసేది బిజినెస్ అయితే లాభ నష్టాలు లేకపోతే ఇది చేయి అది చేయని చెప్తాను రా, నువ్వు చేసేది యజ్ఞం రా. ఆ యజ్ఞం ఒక హవిస్ నీకు ఉపయోగపడదు కానీ అది ప్రపంచం కోసం చేస్తున్నావు రా. ఇప్పుడు ఇందులో నేను లాభ నష్టాలు నేనేం చెప్తాను. సో నువ్వు అలా చేస్తూ ఉంటే నీకు సపోర్ట్ చేయ వాళ్ళు చేస్తారా. అలాగే జరిగేది. ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవారు ఎవ్రీ మంత్. లేకపోతే ఎక్కడో యూపీలో ఉండేవాడిని, డబ్బులు నా దగ్గర లేదు, ఆ యూపీలో జాబ్స్ ఉండవు. పోనీ అక్కడ నా పిల్లల్ని చదివించుకోవడానికి నేను ఉండడానికి సార్ వస్తారు 1 వీక్ ఉంటారు, ఒక 3-4 లక్షలు ఖర్చు అవుతాయి. సో ఏదో విధంగా నేనేం చేసాను ఉన్న డబ్బులు పెట్టేసేవాడిని లేకపోతే ఏదో మొత్తమే జరిగేది. సో అప్పుడు ఈ నా యొక్క లైఫ్ స్టైల్ నుంచి నాకు పుట్టిందనమాట. నీ ఏంటి ఎలా సిచ్యువేషన్ అన్నప్పుడు అప్పుడు ఈ స్టోరీ ఒక థాట్ వచ్చింది. అంటే మనం ఇంత జరిగిందా? ఓకే, ఇంత ఈ మైండ్ నుంచి పుట్టింది అది. సో మనం చెయ్యాలి అని ఒక థాట్ పెట్టినప్పుడు దానికి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారా. పెద్ద పెద్ద బోల్డ్ డబ్బులు ఉన్నాయి, అసలు మనమే పని చేసే వాళ్ళు లేరు అంటారు పత్రి సార్. సో మనం మన సంకల్పం చాలా గట్టిగా ఉంటే అక్కడ ఎవరో ఒకడు మనకి చేయడానికి వాడు రెడీగా ఉంటాడు. వాడికి ఆ థాట్ రావాలంటే మనం చేయాలి కదా. సో మనం ఆ రీచ్కి రీచ్ అవ్వాలి కదా అన్నప్పుడు ఈ థాట్ వచ్చిందనమాట. సో ఒక యజ్ఞం జరుగుతుంది మన యజ్ఞానికి, సో ఒక మంచి థీమ్ తీసుకుని రావాలంటే ఎలా అన్నప్పుడు ఈ స్టోరీ రెడీ చేయడం జరిగింది. సో ఎందుకంటే అది నేను చేసిన నా లైఫ్లో పత్రిసారి ఇచ్చిన ఇన్పుట్ బట్టి నేను దాన్ని అలా డిజైన్ చేయడం జరిగింది. అది ఎలా రీచ్ అయింది సార్ దాని గురించి? అది విషయం ఏంటంటే ఎవరికైనా డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఫస్ట్, అది దానం అంటారు. ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులు మీరు అందులో 3 విషయాలు డిస్కస్ చేశాను. మీరు డబ్బులు ఎవరికి వాళ్ళ మీద బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నేనేమనుకుంటున్నాను సరే వాడికి ఎడ్యుకేషన్ లేదు అంటే వాళ్ళ లైఫ్కి బాగుంటుంది. సో ఇంకొకరికి ఏంటంటే వాళ్ళకి ఏదో ఆకలితో ఉన్నారంటే ఇస్తే వాళ్ళకి ఆకలి తీరే వరకు ఉంటుంది. కానీ జ్ఞానం ఇస్తే జ్ఞానం పంచే వాళ్ళకి ఇస్తే ఆ థీమ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అపాత్ర దానం చేశాను, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియనప్పుడు మందులకి చిల్లరకి వాడితే వాడు చేసిన ఏదైతే దేనికైతే చేశాడో ఆ కర్మ ఇతనికి వస్తుంది, అతనికి కాదు. అతని సపోర్ట్ చేసింది ఎవరు? డబ్బున్న ఎవరైతే ఇచ్చారో. కాబట్టి నీ డబ్బుని సరైన విధంగా వాడుతున్నావా లేదా, డబ్బులు అందరూ ఖర్చు పెడతారు కానీ సరైన దానికి వాడుతున్నావా లేదా అనేది రీచ్ అవ్వాలి కదా. అది రీచ్ అవ్వాలంటే ఎప్పుడు సరైన దానికి వెళ్తుంది? ఎప్పుడైతే ఈ జన్మ ఇంకోసారి పుట్టమో, ఎప్పుడైతే మనకి శాంతి కావాలనుకుంటు, ప్రతి ఒక్కరికి శాంతే కావాలి, ఎంత డబ్బున్నా శాంతి ఉండదు కదా. అది రావాలంటే ఏంటి, నువ్వు సరైన విధంగా నీ యొక్క ఎనర్జీని వాడాలి. నువ్వు ఎప్పుడైతే ఎనర్జీ వాడతావో ఆ ద్వారా ఆ శాంతి ఎవరైతే పొందుతాడో నీకు వాడు శాంతి పొందితే నీకు శాంతి వస్తుంది. వండర్ఫుల్. అంటే సరి అయిన విధంగా మనీ ఎనర్జీని ఎలా స్పెండ్ చేయాలి, రైట్ పీపుల్ కి ఎలా ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ తీసుకున్నాం. డబ్బులు ఇవ్వడానికి బోల్డ్ మంది ఉన్నారు, మనం చేసుకుంటే వెళ్ళాలని ఇది పత్రిసారి కాన్సెప్ట్, కాకపోతే అటు ఇటు బ్లెస్సింగ్ చేశాను అంతే. వండర్ఫుల్. అసలు అది చాలా బాగా రీచ్ అయింది. నేను చూసి అసలు ఒక్కసారే ఏంది ఇంత అంటే కొంచెం దగ్గరకు వచ్చినాక వేసినా కూడా బాగా క్లిక్ అయింది. అది చాలా మందికి షేర్ చేశాం, చాలా ఈజీగా వెళ్ళింది. వండర్ఫుల్ సార్. చివరగా మీ మాటలు, మీ మెసేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామరాజుకి మనం ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఆలోచన రావడం వేరు, ఆలోచనలు కొన్ని కోట్ల మందికి వస్తాయి. అవును. కానీ వచ్చిన ఆలోచన ఇంప్లిమెంట్ అయ్యే వరకు మామూలుగానే ఆఫీస్లో అందరూ పని రాక్షసుడు అంటారు తనని. ఆ పని అలా చేస్తాడు తను, గొప్ప కర్మయోగి. ఆలోచనలు అందరికీ వస్తాయి కానీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని వేల మీద లెక్క పెట్టచ్చు. సో ఆ స్పిరిట్ యజ్ఞానికి మన ఛానల్కు ఎంత ఉపయోగపడుతుందో మాటలో చెప్పలేం. సో ఫైనల్గా ఏంటంటే ఈ యజ్ఞం జరగడానికి కారణమైనటువంటి ప్రకృతికి, పత్రి సార్కి, దాట్ల హనుమంతరావు సార్కి, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సార్కి, అదేవిధంగా వైస్ చైర్మన్ ధ్యాన మహాయజ్ఞం కమిటీకి, సంగీత బాబు గారికి, అలానే మన డైరెక్టర్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కావచ్చు అందరికీ, ట్రస్టీస్, ది పిఎంసి ట్రస్ట్ యొక్క ట్రస్టీస్ అందరికీ, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ పిఎంసి ఇన్ఛార్జర్స్కి, బ్రాండ్ అంబాసిడర్స్కి. ఎందుకంటే ఇదే కార్యక్రమంలోనే బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ జరిగింది. జస్ట్ అనౌన్స్ చేస్తే 50 మంది అక్కడికక్కడ బ్రాండ్ అంబాసిడర్లు అవ్వడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. మన పిఎంసి స్టాఫ్ అందరికీ, అలాగే అక్కడ మహతి ఆడిటోరియంలో మన పిఎంసి స్టాఫ్ ఎలాగైతే వర్క్ చేశారో, మెడిటేటర్స్ కానీ నాన్ మెడిటేటర్స్
అంటే సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి, లైటింగ్, క్లీన్లీనెస్ చేసేవాళ్ళు, తర్వాత మొత్తం కళ్యాణ మండపాలు మనం బుక్ చేసాం అకామిడేషన్కి, అక్కడ కానీ తర్వాత రూమ్స్ బుక్ చేసినాం, అక్కడ అన్ని చూసుకునే విధానంలో కానీ ఓకే అందరూ ఎంత అద్భుతంగా స్పందించారంటే దాన్ని మాటల్లో చెప్పలేం. ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటోంది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ. అండ్ ఈ యజ్ఞంలో హయ్యెస్ట్ రిస్క్ వర్క్ ఏంటంటే ఇప్పుడు ఫుడ్ అద్భుతంగా వైష్ణవి క్యాటరర్స్ వాళ్ళు చేశారు. 2 అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి మహతి ఆడిటోరియంలో. ఆ యొక్క కార్యక్రమాలన్నీ అద్భుతంగా ప్లాన్ చేయబడ్డాయి. 3 పెయిడ్ అకామిడేషన్ అంటారా, మన దగ్గర కాకపోతే డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఎక్కడైనా పెయిడ్ అకామిడేషన్ వాళ్ళకి దొరుకుతుంది. రిస్క్ అంతా ఫ్రీ అకామిడేషన్లోనే ఉంది. దాన్ని సమర్థవంతంగా బేర్ చేసినటువంటి వ్యక్తులు మరి మన పాల్వంచ హనుమంతరావు గారు, మరి ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు, అలానే మధు గారు, హరిబాబు గారు, తర్వాత ఈ టీము మేక వెంకటేశ్వరరావు గారు, ఈ 5 మంది పంచపాండవుల్లాగా, అంటే అది చిన్న వర్క్ కాదు, అదే అసలు సిసలైన రిస్క్. ఆ రిస్క్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈసారి మనం అకామిడేషను సూట్ రూమ్స్లో కూడా ఫ్రీ అకామిడేషన్ చేసాం. ఆ స్టెప్పు తీసుకున్నప్పుడు నా లోపల కలిగిన ఆనందం ఇంత అంత కాదు. ఇది జరగాలి, ఎందుకంటే ఆ యజ్ఞానికి వచ్చినటువంటి మాస్టర్స్ వాళ్ళకి ఇదొక లైఫ్ లాంగ్ ఒక అద్భుతమైన మెమరీ లాగా ఉండిపోవాలి. అది మనం ఎలా దాన్ని చూస్తున్నామో వాళ్ళకి అదే మెమరీ, వాళ్ళు అద్భుతంగా ఆనందంగా ఫీల్ అవ్వాలి అనేది ఫీల్ అయ్యాము. దెన్ మనం చేసాం. ఒకటైతే నేను క్లియర్గా చెప్తాను, 7 సంవత్సరాల తర్వాత జరిగింది ఈ యజ్ఞం. 7 సంవత్సరాలకు ముందు అంతా కూడా 7 సంవత్సరాలు పునాది. అసలు బిల్డింగ్ కట్టడం ఇప్పుడు స్టార్ట్ చేసాం మనం. మన వర్క్, అసలైన వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఒక గొప్ప శక్తి ఇది. 7 సముద్రాలు దాటాం, 7 కొండలు ఎక్కేసాం. ఆ వెంకన్న సన్నిధిలో ఉండిపోయినాం. ఇంకా ఆ శక్తితో ఇప్పుడు మనం పని చేయడం మొదలు పెడతాం. ఇప్పుడు మనం ఆ శక్తితోనే పని చేస్తున్నాం. పిఎంసి 7th యానివర్సరీ స్పెషల్ అనొచ్చుగా, పర్ఫెక్ట్ గా అనొచ్చు. అందరం కలిసి చేస్తే ఎట్లుంటుందో కూడా చూపించాం. సంగీత బాబు గారు చెప్పారు, 7 కొండలు వెంకన్న స్వామికి 7 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు అయ్యగారి దగ్గర, ఆ స్వామివారి దగ్గర మనం కూర్చొని ఆయన యొక్క మార్గదర్శకత్వంలో, ఆయన యొక్క గైడెన్స్లో, ఆ ఎనర్జీలో, పత్రిసారి యొక్క శక్తితో, ఆ జ్ఞానంతో, ఆయన యొక్క స్ఫూర్తితో ఇక ముందు జరగబోయే కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా ఉండబోతున్నాయి. మనం ఇది ఒక్కటే కాదు ఈవెంట్ చేసేది. పిఎంసి ఎన్ని ఈవెంట్లు చేస్తుందో ఒక మనిషి ఊహకందదు. నేను ముందే చెప్తున్నాను. గొప్ప గొప్ప కార్పొరేట్ వర్క్షాప్స్ అన్నీ చేస్తుంది. ప్రపంచానికి పిఎంసి అవసరం. పిఎంసి అనేటువంటిది ఈ ప్రపంచానికి 2025 ఈ యజ్ఞం నుంచి ప్రపంచమంతా జపం చేస్తుంది. పిఎంసి జపం, పిఎస్ఎస్ఎం జపం. ఏదైనా సరే ఒక పిరమిడ్ మాస్టర్ అనుకుంటే చేయగలడు అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఈ యజ్ఞం. ఈ సందర్భంగా మనకు హెల్ప్ చేసిన వాళ్ళే కాదు, ఈ యజ్ఞానికి హెల్ప్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే మనకు రియల్ స్ఫూర్తి. వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు స్టన్ అయిపోతారు. అట్లే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్కి వెళ్తుంటే ఆ మాస్టరు మీరు రావద్దని మొహం మీద చెప్పేశారు. అంటే మొహం మీద ఇన్ ద సెన్స్ ఫోన్లో. తీరా సీన్ కట్ చేస్తే అదే మాస్టర్ యజ్ఞానికి వచ్చాడు. రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆయనే వడ్డించారు. కార్యక్రమాలన్నీ చూశాడు. కళ్ళ నుంచి ఏడ్చాడు. ఏడ్చి ₹1,00,000 ఇచ్చాడు. ఇచ్చి పైగా నేను మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాడు. సో యజ్ఞ ఫలం, ఇప్పుడు ఆయన మనకు ఒక పెద్ద శత్రువు. ఆ శత్రువు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇంత గొప్పగా అయింది. ఒక శత్రువు మీరు రావద్దు అని ఖరాఖండిగా చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి యజ్ఞానికి వచ్చి ఆ వ్యక్తిలో అంత మార్పు జరిగి అక్కడికక్కడ స్పందించి ₹1,00,000 ఇచ్చి, అది కాకుండా నేను మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను, ఇప్పటి నుంచి నేను పిఎంసి ఫ్యామిలీలో మెయిన్గా కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పాడు. అదే మన యజ్ఞం యొక్క సక్సెస్. అదే యజ్ఞం యొక్క సక్సెస్. అదే ప్రకృతి తీసుకొచ్చే విధానం. వండర్ఫుల్. మనకు
ఈ యజ్ఞము అంటే అవిఘ్నాలతోటి ఎన్నో అవిఘ్నాలతో మధ్యన జరిగింది ఇది. అంటే మామూలుగా జరిగింటే పెద్ద కిక్కు ఉండేది కాదు. పిరమిడ్ మాస్టర్స్కి ఎప్పుడు ఒక కిక్కు కావాలా. సో ఆ కిక్కు ఉండాలి అంటే మరి ఆపోజిట్ పర్సన్ ఎవరెవరు ఉండాలి కదా. అంతే. సో ఇప్పుడు అక్కడ ఆ అపోజిషన్ అనేది ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత కిక్ వచ్చింది. మరి ఈ కిక్ ఇచ్చినటువంటి ఒక సామెత ఉంటుంది, శత్రువు చేసే మేలు మిత్రుడు కూడా చేయలేడని ఒక సామెత తెలుగులో. 100%. అట్లానే మనకు మన శత్రువు మనల్ని ఎప్పటికప్పుడు అవేర్ అంటే ఎరుకలో ఉంచుతున్నారు మనల్ని. వాళ్ళందరూ మనకు గురువులు, పరమ గురువులు, మామూలు గురువులు కాదు. ఇప్పుడు ఆ శత్రువు అనే మనిషి రూపంలో కాదు, నేను మనిషి గురించి అదే మాట్లాడుతున్నాను. మనుషుల గురించి కాదు, ఇప్పుడు ఏదో ఎనర్జీ. ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నామండి, అది ఎక్కడో వైర్లు తగిలి ఎవరో చనిపోవడం ఏంటి, మా ముందున్నట్టున్న వైర్లన్నీ కట్ చేసేస్తే ఇంటర్నెట్ మాకు బంద్ 2 రోజులు. ఇదే మరి మీరు శత్రువు అన్న పదం ఇదే కదా, వైరు లేక 3-4 రోజులు. మనం అంటే ప్రకృతి ఒకటి ఇచ్చే ముందు, లక్ష్మీదేవి వచ్చే ముందు పార్వతీదేవి టెస్ట్ పెడుతుంది, అవును. వీడు నిజంగా నిలబడగలడా. అర్థమైందా మీకు? సో ఎవరికైనా ఇది ప్రకృతి నియమం అండి. మీరు ఆ పనిలో మీరు నిలబడగలరా, నిలబడడానికి ఎన్ని పెట్టాలో అది పెట్టేస్తుంది. వన్స్ పెట్టిన తర్వాత అది ఇవ్వడం మొదలు పెడుతుంది. దట్ ఈస్ ప్రకృతి నియమం. ఎందుకంటే అపాత్రదానం నిజంగా మీకు ఇచ్చి లాభం లేదు కదా, వేస్టేజ్ అవుతుంది కదా. మీకు సరైన మీకు ఆ దమ్ము ఉండాలి, కానీ కేపబిలిటీ ఉండాలి. ఈసారి జరిగిన టెస్టులు మామూలు టెస్టులు కాదు. ఎన్ని ఉన్నాయో, పిఎంసికి ఎన్ని టెస్టులు జరిగినాయో అందరూ అనుభవించాం. ఇప్పుడు లోపల కూర్చున్న మేము కూడా ఫీల్ అయ్యాం. ఇప్పుడు ప్రత్యక్షంగా నా అనుకునే వాళ్ళందరూ ఎందుకు రాను ఇంత ఇబ్బంది పడుతుంటావు, ప్రత్యక్షంగా నాకు ఎంతోమంది చెప్పారు. ఇక్కడ నేను ఎవరిని చూడట్లేదు, ఒక్క పత్రిసారిని తప్ప. పత్రిసారి ఏం చెప్పారు, ఆ వర్డ్కి ఈ ఆనంద్ అనేటోడు నిలబడ్డా లేదా, దట్స్ ద ఓన్లీ 1 పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ బ్యూటీ, అల్టిమేట్ బ్యూటీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను నేను. ఏంటంటే పార్వతీదేవి టెస్ట్ పెడుతుంది ఎప్పుడు, లక్ష్మీదేవి వచ్చేటప్పుడు. ఎంతో ఒక బ్యూటిఫుల్గా చెప్పారు వచ్చే ముందు. అట్లానే ఒక కంపెనీ రోడ్డు మీదకి ఒక కార్ని రిలీజ్ చేసేటప్పుడు దానికి చాలా టెస్టులు ఉంటాయి. దీని మైలేజ్ టెస్ట్ ఏమి, అన్ని టెస్ట్లు అయినాకనే బయటకు వస్తుంది. దీని పర్ఫార్మెన్స్ టెస్ట్ ఏమి, ఇట్లా 1,00,000 టెస్టులు ఉంటాయి దానికి. అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత బండిని రోడ్డు మీద దింపుతుంది కంపెనీ. అట్లానే పిఎంసికి ఎన్ని టెస్టులు పడాలో అన్ని టెస్టులు యజ్ఞానికి ముందు అయ్యాయి. 2 నెలలు రోజుకో కొత్తది, రోజుకి ఇది ఒక్కటే కాదండి, రోజుకో కొత్తది. ఒకటి అనుకుంటాం, అది అవ్వదు. పోనీ ఫేస్బుక్లో ప్రమోషన్ చేద్దాం, ఎప్పుడు లేనిది ఇప్పుడా, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం, నువ్వు ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని రావాలంటే, అరే ఈ టైంలో నేను పబ్లిక్ ప్రమోషన్ చేయము కదా, మాకు టైం లేదు అంటే ఏది వాట్ నాట్, అసలు ఏది కాలేదని చెప్పండి. అసలు ఈ రోజుకి ఆ రోజు ఎప్పుడు పెనం మీద ఉంటే ఎట్లా ఉంటుంది, పొద్దున్న రావడం పెనం మీద కూర్చున్నట్టే ఉంటుంది. సో కానీ లోపలైతే ఒక మంచి జీల్ ఉంది నాకు విషయం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఈజ్ అల్టిమేట్. మనం ఎన్ని చేసినా సరే చివరికి మనమే కడిగించుకోవాలి. సో మన యొక్క పరిస్థితులు మనమే బాగు చేసుకోవాలి. సిచ్యువేషన్స్ ఏదైనా కానివ్వండి, ఒక పని చేసేటప్పుడు తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. పని చేయకపోతే ఉండవు కదా, పని చేస్తేనే దాంట్లోని బహుమతులు మనకు అందుతాయి. ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి అందరూ ఓనామాలు పిహెచ్డి చేసి మనం శాటిలైట్ ఛానల్ స్టార్ట్ చేసామా, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు మనం షైన్ చేసుకుంటూ వెళ్తాం. తప్పులని క్వశ్చన్ కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ అయిన మొదటి రోజు నుంచి, ఫ్రమ్ డే 1 నుంచి ఏది అనుకుంటా పొద్దున్న లెగిసి నేను ప్లాన్ చేసుకున్నాను, కానీ అది జరగదు, వేరే జరుగుతుంది. ఏ రోజు నేచర్ అది ఎంత టెస్ట్ పెట్టిందంటే నిజంగా చేస్తే ఆనంద్ వచ్చి ఎందుకు అవ్వలేదు అంటాడు. ఇప్పుడు టెక్నికల్గా ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తాను, వాడికి లెటర్ పెట్టేది ఎప్పుడు, అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చేది ఎప్పుడు, ఇంతలో కాస్త ప్రోగ్రామ్ అయిపోద్ది. నేను ఎస్పెషల్లీ ఆ మధ్యన ఫైట్ ఒక పిక్చర్ లెవెల్లో కనబడితే పొడిచేయాలన్న ఫీలింగ్ నిజం చెప్తున్నారు. అసలు మామూలుగా లేదండి. ఎందుకంటే మనం టైం లేదు, అక్కడ సిచ్యువేషన్ లేదు, ఎలా అవుతుంది, ఎలా చేద్దాం. కానీ ఇప్పుడు టెక్నికాలిటీలో నేనే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరెవరో సిచ్యువేషన్ అన్ని రకాలు. అంటే ఈ చెప్తే అదొక ఈ 2 నెలల గురించి జరిగిన విషయాలు చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాత్రం అల్టిమేట్ కామెడీ. నేర్చుకున్న పాఠాల మీద పెడదాం. అమ్మ నేను పెట్టిన ప్రెషర్ ఎంత ఉంటుందంటే ఈవెన్ ఊహకు అందదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ఎమోషన్తో ఉంటామో అదే ఇతరులకు ఇస్తూ ఉంటాం. చెప్పాను కదా, ఈ 2 నెలలు ఇది యజ్ఞం కాదు,
ఒక మహాయజ్ఞం అని చెప్తున్నాం కానీ ధ్యాన మహాయజ్ఞం, ఒక మహాయుద్ధమే చేసాం మనం. ఫస్ట్ లోపల జరిగింది, తర్వాత బయట బయట జరిగింది. జరిగింది. ఫస్ట్ లోపల, బయట జరిగినాయి అన్ని లోపల జరిగినాయి, యా. అందరి లోపల. ముఖ్యంగా మీ లోపల అయితే బాగా జరిగింది. చేయాలన్న ఒక లీడ్ తీసుకున్నప్పుడు. సో ఇక్కడ అందుకే నేను చెప్తున్నా, బయట యజ్ఞం జరగడానికి ఎవరెవరైతే కారణమో వాళ్ళకి ఎలాగైతే కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందో, ఈ యజ్ఞానికి అవిఘ్నంగా ఉన్న ప్రతి పరిస్థితికి, ప్రతి మనిషికి, ప్రతి సందర్భానికి మనం వీళ్ళకంటే ముందు వాళ్ళకి చెప్పాల కృతజ్ఞతలు. Yes. ఎందుకంటే మనల్ని క్షణక్షణం ఎరుకలో ఉంచింది, క్షణక్షణం మన లక్ష్యం వైపు నడిపించింది, క్షణక్షణం మనల్ని అప్రమత్తంగా ఉంచింది. మనము ఎవరినైతే ఇప్పుడు ఆపోజిట్గా మనం అని చెబుతున్నామో, నిజానికి అది ఆపోజిషన్ కాదు. వాళ్ళు మనకు పరమ గురువులు. ఆ గురువుల వల్లే, ఆ పరమ గురువుల వల్లే ఈ యజ్ఞం మరింత సక్సెస్ అయింది. చేసిన వాళ్ళకు కూడా మంచి కిక్ ఇచ్చింది. అది అంతా సాఫీగా జరిగితే ఏముంటుంది, అదేం పెద్ద. ఇప్పుడు 7 సంవత్సరాలు ఈ పిఎంసిలో స్టార్టింగ్ నుంచి ఉన్నా నేను, ఏది నాకు కిక్ ఇవ్వలేదు అది. కానీ ఈ యజ్ఞం మాత్రం అద్భుతమైన కిక్ ఇచ్చింది. Yes. తర్వాత తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఎన్నిసార్లు కళ్ళంబడి వాటంతటా అవి నీళ్ళు వచ్చేవో. నా పక్కన ఎవరున్నారో చూసుకునేవాడిని. ఒకసారి నా పక్కన పుల్లిరామారావు గారిని కనపడితే వెంటనే వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తూనే ఉన్నాను. లోపల నుంచి ఒక తెలియని ఆనందం శివతాండవం చేస్తుంది. అట్లే అంటే ఒక రియల్ స్పిరిట్ లోపల నుంచి ఒక తెలియని ఆనందం శివతాండవం చేస్తుంది లోపల నుంచి. బా, ఎంత తృప్తి ఇది. సో ఏదైతే పొందాలో అది పిఎంసి పొందింది. Wow. ఏమి జరగాలో అది జరిగిపోయింది. ఇప్పటి వరకు ఉన్న పిఎంసి వేరు, ఇప్పటి నుంచి పిఎంసి ఇక ముందు వచ్చే పిఎంసి వేరు. పిఎంసి పిఎస్ఎస్ఎంది. పిఎస్ఎస్ఎంలో ఉండే మాస్టర్ల కోసం, పిఎస్ఎస్ఎంలో ఉండేటువంటి ఆ యొక్క ఆర్గనైజర్స్ ఏదైతే ఇప్పుడు నెగిటివ్గా ఫీల్ అయ్యారో కొంత పార్టు, నెగిటివ్ అనేది సమూలంగా లేకుండా చేయాలని డిసైడ్ అయిపోయాం. దానివైపు అడుగులు వేస్తూనే ఉన్నాం, అన్ని చేస్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం. అది ప్రారంభం, ఇదంతా కూడా ప్రారంభమే. ఇక ముందు ఎన్ని చేస్తామన్నది ఊహకు అందదు. ఎంత మ్యాక్సిమం చేయగలుగుతామో మనం అంతా చేస్తాం ఇప్పుడు. అండ్ రైట్. పంట పండించాలి అని డిసైడ్ అయిపోయాం. పరికలు ఏరుకోవడం కాదు, పంట పండుతుంది. Right. పంట అనేది పిఎంసి అయితే దాని యొక్క ఎసెన్స్, దాని యొక్క ఫలం అంతా పిఎస్ఎస్ఎందే. ఈరోజు పిఎంసి చేసేటువంటి వర్కే పిఎస్ఎస్ఎం యొక్క ఎదుగుదల. వావ్, ఇప్పుడు మీరు డెఫినేషన్ ని వండర్ఫుల్ గా చెప్పారు. చూడండి, ఇన్ని రోజుల పిఎస్ఎస్ఎం రిజల్ట్ పిఎంసి అయితే ఇప్పుడు పిఎంసి వర్క్ అంతా ఎసెన్స్ పిఎస్ఎస్ఎం కి రిఫ్లెక్ట్ చేయబోతాను. 100%. దీంతో అదే జరిగింది. తిరుపతి మహాయజ్ఞంలో పిఎస్ఎస్ఎం ని 40 సంవత్సరాల నుంచి పత్రిజీ ఎక్కడ పెట్టారో ఈ 7 రోజులు ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. వండర్ఫుల్, వండర్ఫుల్. చెప్తున్నాను ఫైనల్ గా, ఒక తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని వాళ్ళ ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళని చదివించి మంచిగా కాపాడుకుంటారు. అట్లనే పిఎస్ఎస్ఎం కూడా పిఎంసిని పిఎంసిని ఒక 7 సంవత్సరాలు చాలా అద్భుతంగా పెంచి పోషించింది. ఇప్పుడు పిఎంసి తన తల్లిదండ్రుల్ని ఎంతో అద్భుతంగా చూసుకునే సమయం వచ్చింది. ఈ క్షణం నుంచి పిఎంసి పిఎస్ఎస్ఎంని తన తల్లిదండ్రుల్ని ఎంతో అద్భుతంగా చూసుకుంటుంది. వావ్, నుంచి ఫస్ట్ 7 years వెరీ ఇంపార్టెంట్. యా, ఇక నుంచి కొంత వచ్చేసింది అవేర్నెస్. పిల్లోడు పుట్టగానే వాడు కాళ్ళు చేతులు అన్ని ఎదగుండవు. ఫస్ట్ 7 years ఏం చేస్తే తన బోన్స్ అనేవి అన్ని డెవలప్ అవుతాయి. నెక్స్ట్ భావ శరీరం డెవలప్ అవుద్ది. తర్వాత అన్ని రకాలుగా అతను పూర్తి మెచ్యూర్ అవ్వడానికి ప్రతిదానికి ఒక టైం పడుతుంది, అంతే కదండి. అలాగే ఇప్పుడు వన్స్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. సో మొదట్లో ఇప్పుడు ఏమొచ్చి తల్లిదండ్రులు చూసుకోవాలన్న బాధ్యత అది. సూపర్, అల్టిమేట్. అది ఇవ్వాలి. వండర్ఫుల్. అది ఇంతవరకు పెంచిన దానికి ఇది అల్టిమేట్ మెసేజ్ ఇది సార్. ఇప్పటి వరకు పిఎస్ఎస్ఎం పిఎంసిని చూసుకుంది, ఈ క్షణం నుంచి పిఎంసి పిఎస్ఎస్ఎం లో చూసుకుంటుంది. ఇది నెక్స్ట్ లెవెల్ మెసేజ్. ఫైనల్ గా మీ మెసేజ్ సార్. ఫైనల్గా సార్, ఈ యజ్ఞానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మన పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్క మాస్టర్స్కి, అలాగే మన పిఎంసి టీం టెక్నికల్ టీంకి, మన ఇన్ఛార్జర్స్కి అండ్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా వేల ధన్యవాదాలు సార్. సో మరిన్ని కార్యక్రమాల్లో మనం నెక్స్ట్ జరగబోయే యజ్ఞాలకైనా లేదంటే ఈవెంట్స్కైనా దేనికైనా కూడా ఇంతే ఎఫర్ట్తోని, ఇంకా మంచి రిజల్ట్తోని మనం ఏదైతే మనం సార్ తాలూకా మెసేజ్ని ప్రపంచానికి అందించాలనుకుంటున్నామో, సో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని
నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. Wonderful, sir. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్ బావరాజు గారు. పిఎంసి ఇక ముందు పిఎంసిని మనందరం చూద్దాం. ఇక ముందు పిఎంసి అనేది ఎట్లా ఉంటుందనేది ఆల్రెడీ ఆనంద్ గారు చెప్పారు. దానికన్నా ఎత్తులో మనం పిఎంసిని చూడబోతున్నాం, చూస్తాం కూడా. వండర్ఫుల్ సార్. అందరం మన చేతిలో ఉంది, మనం చేస్తాం. సూపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా పత్రిజీ యువతకు విద్యార్థులకు ధ్యానం నేర్పించమని ఎందుకు చెప్పారో మనం ఇప్పుడు చూస్తున్న విశ్వరూపం. ఒక ధ్యాన విద్యార్థి విశ్వరూపం. ఒక ధ్యాన విద్యార్థి ఎదిగితే ధ్యానము ఆధ్యాత్మిక శాస్త్రము నరనరాన జీర్ణమైతే ఎంతటి సాహసం చేస్తారో అదే చేస్తున్నారు ఆనంద్ గారు. మేనేజింగ్ డైరెక్టర్గా ఏ టైంలో తీసుకున్నారో తెలుసా? ఇది వెరీ వెరీ హాట్ సీట్. ఇక్కడున్న మేము కళ్ళారా చూస్తున్నాం. ఆ హాట్ సీట్లో కూర్చొని ఆ హార్ట్ని తను తీసుకుంటూ ఆ హార్ట్ని స్ప్రెడ్ చేస్తూ కూడా ఒక ధ్యాన యజ్ఞానికి టర్న్ చేశారు. ఆ హార్ట్ని, ఆ ఫైర్ని. ఎంత గొప్ప ధ్యాన యజ్ఞం వచ్చిందో మనం చూసాం. దీనికి పిఎస్ఎస్ఎంని ఏకం చేశారు. అది పిరమిడ్ మాస్టర్. మరొక ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న మరో పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ వారే చంద్రశేఖర్ గారు. ప్రోగ్రామింగ్ హెడ్గా ఉంటూ ఇటు డైరెక్టర్స్కి అటు బయట పిఎస్ఎస్ఎంకి లోపలున్న ఎంప్లాయీస్కి ముగ్గురు మధ్యన ఉంటూ సైలెంట్గా అప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం చెప్తే ఆ పని జరుగుతుందో అంత అద్భుతంగా చేసిన చంద్రశేఖర్ గారి మాటలు కూడా విన్నాం మనం. ఈ ఇయర్ ఎంత గొప్పదో మనం ఎవరు డాక్టర్ మన డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఇంతవరకు మాట్లాడిన వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు చూసారా? అది మన పిఎస్ఎస్ఎంలో కూడా జరిగింది. తను ఎప్పుడు సైలెంట్గా వర్క్ చేస్తూ తను బయటికి వెళ్ళి మనకేం కావాలి, పిరమిడ్ మాస్టర్స్ ఏం కోరుకుంటున్నారు అనేది క్రియేట్ చేయడం అనేది గొప్ప విషయం. వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. మరి ఇక రామరాజు గారు అయితే దీంట్లోనే పుట్టి దీంట్లోనే పెరిగారు అనుకోవచ్చు. ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి పంపించడం పత్రిజీ అనేది ఇందాకే మనం తెలుసుకున్నాం. వారు డిజిటల్ హెడ్గా ఇంకా ఒక అద్భుతమైన వ్యక్తి. మనం పిరమిడ్ మాస్టర్లుగా ఎన్ని చేస్తున్నాం, మరి బయట వాళ్ళతో ఏమవుతుందని మనం అనుకుంటాం. కానీ చలపతి బావరాజు గారు ఎన్నో ఛానల్స్కి మార్కెటింగ్ హెడ్గా ఎన్నో ఛానల్స్ని బిగ్ ఛానల్స్ని చూశారు. వారు మార్కెటింగ్ యాడ్ ఏజెన్సీస్తో పరిచయం ఉంది. మరి వారు మన పిఎంసిలోకి రావడం, పిఎంసిలో పిరమిడ్ మాస్టర్సే గొప్ప మార్కెటింగ్ ఏజెంట్స్ అని చెప్పడం అనేది ఎంత గొప్ప విషయం. అసలు ఈసారి ఎంత ముగ్ధులయ్యారు వారు. వారు ఎప్పుడు కూడా పిరమిడ్ మాస్టర్స్తో మనకన్నా ఎక్కువ అనుసంధానమై ఉన్నారు వారు. కాబట్టి వీరు కనబడే నలుగురే కారు. ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ వారి వెనకాల డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ చంద్ర గారి వెనకాల ఈ టీం అంతా ఉన్నారు. డిజిటల్ హెడ్ రామరాజు వారి వెనకాల ఎంతోమంది టీం ఉన్నారు. తర్వాత మార్కెటింగ్ మేనేజర్ మార్కెటింగ్ హెడ్ చలపతి గారి వెనకాల ఎంతోమంది ఉన్నారు. మన వెనకాల యాంకర్లు కూడా ఉన్నారు, కెమెరామెన్స్ ఉన్నారు, పీసీఆర్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే అంటే ఒక మీడియా పిఎస్ఎస్ఎం పిఎస్ఎస్ఎంఏ మీడియా ఒక ప్రణాళిక చేస్తే ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటుందో మనం చూసాం మిత్రులారా. సో 7 మెట్లు ఎక్కిన పిఎంసిని మరొక మెట్టులో మనం అందరం చూడాలంటే పిఎంసికి ఎందుకు సహకరించారో ఇక ఎవ్వరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్గా నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నా, ఖచ్చితంగా మనం చేయాల్సింది పిఎస్ఎస్ఎం ద్వారా పిఎంసి. ఇప్పుడు మెసేజ్లో ఒక అల్టిమేట్ విషయం తెలుసుకున్నాం ఆనంద్ బుద్ధ గారి ద్వారా. పిఎంసికి ఇన్నాళ్ళు పిఎస్ఎస్ఎం సపోర్ట్ చేసింది. ఈ అమ్మాయి అనుకోవచ్చు పిఎస్ఎస్ఎంని. అమ్మాయికి ఎప్పుడు ఇస్తూనే ఉండాలి కదా. అబ్బాయిని అంటే పెరిగిన తర్వాత వదిలేస్తాం. అమ్మాయి కలిపినా కూడా మనం పిఎంసిని పిఎస్ఎస్ఎం తల్లిదండ్రుల్ని అద్భుతంగా చూసుకోబోతుందనే ఒక అల్టిమేట్ పదం వాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ బుద్ధ గారు. దీన్ని నెక్స్ట్ లెవెల్ చూస్తాను అని ఒక టీం అంతా చెప్పారు కదా, వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం. మా అందరి తరపున పిఎంసిఏ కాదు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరి తరపున మీ అందరికీ కృతజ్ఞతలు. మేము కోరుకున్న అన్ని ఈ 7 రోజుల్లో అద్భుతంగా మాకు దొరికాయి. ఇంకా పిఎంసి అద్భుతమైన విషయాలు అందించాలని మరింత ఎక్స్పెక్టేషన్. బాహుబలి 2 రిలీజ్ చేశారు. బాహుబలి 3 మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఇక అది ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ చేస్తారో, దాంట్లో మనం ఎలా భాగం అవ్వాలో మేమందరం సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక
ఈ ట్యాంక్స్ మీట్స్ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ కలుస్తూనే ఉందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.